Today I am going to speak about forgiveness. ఈ రోజు నేను క్షమించడం అనే దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. Forgiveness positive in the morning, forgiveness negative in the evening. పొద్దునేమో క్షమించడంలో ఉన్న మంచి విషయాలు మాట్లాడుకుందాం, అలాగే తర్వాత సాయంత్రకాలం సమయంలో క్షమించడంలో ఉన్న ప్రతికూల అంశాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. Hallelujah. హల్లెలూయా. We have learned yesterday that there are two men inside our bodies. Two men or two persons. మన శరీరంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారని మనం నిన్న నేర్చుకున్నాము. 2 Corinthians chapter 4 verse 16. No need of opening. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. It says that you have outer man and inner man. అందులో చెప్తుందంటే అంతరంగ పురుషుడు ఉన్నాడు, బాహ్య పురుషుడు ఉన్నాడు. Body and soul. ఒకటి శరీరం, ఇంకొకటి ఆత్మ. Okay. And forgiveness. క్షమించడం, the gift of God. ఆ దేవుడిచ్చిన బహుమానం. The only God's quality. అది దేవునికి మాత్రమే ఉండే లక్షణం అండి. Let me tell you one thing. నీకు ఒక విషయం నేను చెప్పనివ్వండి. God's quality is forgiveness. దేవుని యొక్క లక్షణం ఏంటంటే క్షమించడం. I want to, before I start the message, నేను ఈ వాక్యంలోకి వెళ్ళకంటే ముందుగా I would like to tell you one spiritual secret. ఒక ఆత్మీయ రహస్యం మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. And the Bible scholars, అయితే ఈ బైబిల్ పండితులందరూ, everybody listen to my words now. ప్రతి ఒక్కరు ఇప్పుడు నా మాటలు, నేను చెప్పే మాటలు వినండి. I am going to tell you a great secret of the Bible. ఈ బైబిల్లో ఒక అతి గొప్ప రహస్యం నేను మీకు చెప్పబోతున్నాను. It is not that I found it from the Bible. ఇది అదేదో నేను కనుగొంది కాదు. It is in the Bible. అది బైబిల్లో ఇంతకు ముందే ఉంది. From the beginning. మొదటి నుంచి ఉంది. But sometimes God uses people. అయితే కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల్ని దేవుడు వాడుకొని to bring out the hidden truth out to the people. బైబిల్లో ఉన్న ఈ దాచబడిన సత్యాన్ని ప్రజల వద్దకు పంపిస్తాడు. I tell you, నేను మీతో చెప్తున్నా, we all know about the gifts of the Holy Spirit, right? పరిశుద్ధాత్మ వరాల గురించి అందరికీ తెలుసు కదా, right? Amen. So you have the gifts of the Holy Spirit in the Bible. బైబిల్లో పరిశుద్ధాత్మ వరాలు రాయబడి ఉన్నాయని మీకు తెలుసు. And you tell after me, gifts of the Holy Spirit. నాతో చెప్పండి మీరు పరిశుద్ధాత్మ వరాలు అని చెప్పండి. Once again, మరొకసారి చెప్పండి. you can shake your hands and say gift of the Holy Spirit. మీ పక్కన ఉన్న వాళ్ళతో చేయి కలిపి చెప్పండి పరిశుద్ధాత్మ వరాలు అని. Hallelujah. హల్లెలూయా. How many persons in you? మీలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? Who are they? ఎవరు వాళ్ళు? Who are they? ఎవరు వాళ్ళు? Body and soul. Okay. శరీరము అలాగే ఆత్మ. Who is going to get the gifts of the Holy Spirit? అయితే ఈ పరిశుద్ధాత్మ వరాలు ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరికి వస్తాయి? Who is going to get? ఎవరికి వస్తాయి? See, please listen carefully. దయచేసి జాగ్రత్తగా వినండి. You all know this. అయితే మీరు అందరూ ఇది తెలుసుకోవాలి మీరు. Okay? See, who is going to get the gift of the Holy Spirit? ఈ పరిశుద్ధాత్మ వరాలు ఎవరికి వస్తాయి? శరీరానికా ఆత్మకా? Who is going to get? ఎవరికి వస్తాయి? When you pray, మీరు ప్రార్థించినప్పుడు, when you read the Bible, మీరు వాక్యాన్ని చదివినప్పుడు you get two things. మీకు రెండు వస్తాయి. For the soul, ఆత్మకి one, ఒకటి gift of the Holy Spirit. పరిశుద్ధాత్మ వరాలు. Two, రెండోది fruit of the Spirit. ఆత్మ ఫలం. Galatians, no need of opening. అయితే మీరు తెరవాల్సిన అవసరం లేదు కానీ Galatians chapter 5 verse 22. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. So when you pray, అయితే మీరు ప్రార్థించినప్పుడు, when you read the Bible, మీరు వాక్యాన్ని చదివినప్పుడు what do you get? మీకు ఏం వస్తాయి? ఒకటి, what do you get? ఆత్మవరాలు. One is the fruit one is the gifts of the Spirit. ఒకటి కృపావరాలు, ఆత్మవరాలు. Two, రెండవది fruit of the Spirit. ఆత్మఫలం. Right? Are you alive? మీరు బ్రతికే ఉన్నారా? Please say, yeah. Is it right? ఇది సత్యమేనా? Now, online people, ఆన్లైన్ లో చూస్తున్న వారందరూ and maybe you are going to listen this message after 10 years. 10 సంవత్సరాల తర్వాత మీరు ఈ వాక్యాన్ని వినొచ్చు. Listen. వినండి. This is a great secret from the Bible. బైబిల్లో అతి గొప్ప రహస్యం ఇది. When you pray, మీరు ప్రార్థించినప్పుడు you get the gifts of the Spirit. ఆత్మవరాలు మీకు వస్తాయి. When you pray, when you read the Bible, మీరు వాక్యాన్ని చదివినప్పుడు and pray, ప్రార్థించినప్పుడు you get the fruit of the Spirit. ఆత్మఫలం అనేది మీకు వస్తుంది. So who enjoys this? అయితే ఎవరైతే దీన్ని ఆనందిస్తారు?
Tell me. I need the answer. చెప్పండి, నాకు మీ నుంచి మాకు సమాధానం కావాలి. Who enjoys this? అంటే ఈ ఆత్మఫలాన్ని ఎవరు దీన్ని ఆనందిస్తారు? దీని అందు Hey, Sthiti, come on. Give me answer. సమాధానం ఇవ్వండి నాకు. Mary. Ritika. You are Ritika? What's your name? Sunita. Hello. Sudhir. Okay. Who is enjoying this? దీని అందు ఎవరు ఆనందిస్తారు? When you pray, మీరు ప్రార్థించినప్పుడు you get the gifts of the Spirit, right? మీకు ఆత్మ వరాలు వస్తాయి కదా? Right? అవునా కదా? Do you understand me? Do you catch me? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? Do you catch me? If you are with me, say hallelujah. నాతో కనుక మీరు ఉన్నట్లయితే హల్లెలూయా చెప్పండి. Okay, good. మంచిది. So, when you pray and read the Bible, you ప్రార్థించి వాక్యం చదివినప్పుడు get the gifts of the Spirit and fruit of the Spirit. ఈ ఆత్మ ఫలం అలాగే ఆత్మ వరాలు మీకు వస్తాయి. Right? అవునా? Amen. ఆమేన్. Now, అయితే ఇప్పుడు everybody open your mouth and if you know, give me answer. మీరు నోరు తెరిచి మీకు ఒకవేళ తెలిస్తే నాకు సమాధానం చెప్పండి. Who is going to enjoy these gifts of the Spirit and fruit of the Spirit? ఈ ఆత్మ ఫలము అలాగే ఆత్మ వరాల్ని ఎవరు ఎక్కువ ఆనందిస్తారు? Tell me. చెప్పండి. Tell me. చెప్పండి నాకు. Who says soul? All of you, please lift your hand. Gifts of the Spirit. ఆత్మ ఆనందిస్తుంది అనే వాళ్ళు ఒకసారి చేయి చూపిస్తారా? You are wrong. మీరు తప్పు. Listen. వినండి. Gifts of the fruit of the Spirit. ఓకే, ఆత్మ ఫలం. Open the Bible. Galatians chapter 5 verse 22. ఇప్పుడు Hey Sudhir, come on. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. Come on. Where is that brother? English. We have that English brother. One who reads. Yeah, please come forward and sit here and take your phone also, brother. You have to do action, okay? Hello. You have to do action, okay? Okay, come forward. See, you look at him. ఒకసారి ఇతని వైపు చూడండి. Look at him. ఇతని వైపు. You also look at them. నువ్వు కూడా వాళ్ళ వైపు. You say hi. Hi. You say hi. Say ladies also hi. Don't worry. He told me yesterday he's not going to get married. Please remember that. Hallelujah. He told I am not going to get married. నేను పెళ్లి చేసుకోనని నిన్న నాతో చెప్పాడండి. He doesn't want to see girls. అతనికి స్త్రీల వైపు చూడడం ఇష్టం. Okay, say hi. Say hi, okay? You laugh at them, smile at them like this. Hello. Smile at them. Smile, huh? What is he doing? Smile. Hey, you are not good actor. Say you will not get any awards. నువ్వు మంచి నటుడు కాదు, నీకు బహుమానాలు రావు. You have to be good actor. See, smile. Smile, say smile. Give a big smile. Smile. What is he doing? ఇతను ఏం చేస్తున్నాడు? Very bad. You go. You come. Hello, come. Retirement. You come and stand here. You smile. Okay, not me. You tell them. Okay, come on. Smile. What is he doing? ఇతను ఏం చేస్తున్నాడు? What is he doing? ఏం చేస్తున్నాడు? You cry. Action. Okay. What is he doing? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? Okay. Are you married? Sorry, don't worry. Okay. Do you want to get married? Okay, listen. అయితే వినండి జాగ్రత్త. Read the gift of the Spirit 5:22. 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము. Enough. I will ask you to read, then you read. Okay? Read in English 5:22. The fruit of the Spirit is love. Okay, everybody say love. అందరూ చెప్పండి ప్రేమ అని చెప్పండి. Everybody say love. Say I love you Jesus. Everybody say I love you Jesus. ప్రతి ఒక్కరు చెప్పండి యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పండి. For example. ఒక ఉదాహరణకి. For example. ఒక ఉదాహరణ. You sit. Hello, are you married? Your wife is here? Whose wife is here? ఇక్కడ భార్య ఉన్న వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, భార్య భర్తలు ఇద్దరు ఉన్నవారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? Come on. ఎవరైనా ఉంటారండి?
Your wife is here. మీ భార్య ఉంటే మీ భార్యతో కలిసి Come on, sir. No need of wife. Let her sit there. You come. ఓకే, మీరు ఒక్కరు రండి. No need of Bible. You just come. Who is his wife? His wife. ఇప్పుడు అతని భార్య. Okay, please come. You come here. మీరు కూడా రండి అమ్మా. What's your name, brother? Sudhakar ji. Can you clap and welcome him? ఇతనికి చప్పట్లు కొడుతూ స్వాగతం పలుకుతారా? What is her name? Sister Shanti, you stand here. శాంతి గారు మీరు ఇక్కడ నుంచి. Okay. Our friend Sudhakar మన మిత్రుడు సుధాకర్ గారు. and Sister Shanti, you look at us. Look at us. You turn you look at your husband. You love your wife? Yes, you love your wife? Very good. You see. Now close your eyes. Close your eyes. Now I am telling you something. ఇప్పుడు మీకు ఒక విషయం నేను చెప్తాను. Hey, Shanti, don't open your eyes, okay? Close. Close nicely. మీరు కళ్ళు తెరవద్దమ్మా, మూసుకో. Okay. You open your eyes. Shanti. Hey, Shanti. Open your eyes. What did he say? అతను ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? దొంగతనం చూడలేదా? She's good. Clap. ఆమె కోసం ఒకసారి చప్పట్లు కొట్టండి. Why did she not know? ఆమెకి ఎందుకు తెలియలేదు? Why did she not know? ఎందుకని ఆమెకి ఇది తెలియలేదు? The fruit of the Spirit అయితే ఆత్మ ఫలము is given to the Spirit, అది ఆత్మకి ఇవ్వబడింది, but కానీ it is అది useful for the body. కానీ అది శరీరానికి కూడా ఉపయోగపడుతుంది. Can you clap and thank the Lord? చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? See, this is the greatest thing in the Bible. Nobody is noticing. Please, Bible scholars and preachers, please take notice. And the spiritual gifts are not useful for they are there, the devotion and spiritual gifts for the soul and spirit, but useful for the body. అయితే నా ప్రియ మిత్రుల, మీరు అందరు గమనించండి, బైబిల్లోనే గొప్ప రహస్యాన్ని ఎవరు సరిగా గ్రహించలేకపోతున్నారు. ఏంటంటే ఆత్మఫలం అనేది కేవలం ఆత్మకు మాత్రమే కాదు, శరీరానికి కూడా ఉపయోగపడుతుంది. అది కూడా కాదు, శరీరానికి ఉపయోగపడుతుంది. ఆత్మఫలము శరీరానికి ఉపయోగపడుతుంది. The bhakti of Atma is useful for body. The bhakti of body is useful for the soul. ఆత్మ చేసే భక్తి శరీరానికి ఉపయోగపడుతుంది, శరీరం చేసే భక్తి ఆత్మకు ఉపయోగపడుతుంది. Nobody knows this. ఎవరికి ఇది తెలియట్లేదు. Nobody is noticing this. ఎవరు దీన్ని గమనించట్లేదు. So everybody say only Atma, 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 Atma. ప్రతి ఒక్కరు అంటే ఆత్మ ఆత్మ అని దాని ఆత్మ గురించే మాట్లాడుతూ ఉన్నారు. They will go to hell. వాళ్ళు నరకానికే వెళ్తారు. Jesus said యేసు ప్రభు అన్నాడు only Atma. కేవలం ఆత్మ. Why did he give body? మరి శరీరం ఎందుకు ఇచ్చాడు? Is he a fool? Is God is very foolish? దేవుడు ఏమైనా వెర్రివాడా? No. కాదు కదా. Why did he give? మరి ఎందుకు ఇచ్చాడు? Why just simple and say and Atma, Atma, Atma? ప్రతిసారి మరి ఎందుకు ఆత్మ 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 అని ఎందుకు అంటారు? Not only Atma. ఆత్మ మాత్రమే కాదు, And you need to have the devotion of the body. ఈ శరీరం కూడా భక్తి కలిగి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Listen, what I am going to tell you is, నేను ఇప్పుడు మీకు ఏం చెప్పబోతున్నా దయచేసి వినండి. this is Atma. ఇతను ఆత్మ అనుకోండి, That is body. ఇది శరీరం అనుకోండి. ఆ సోదరి, The gifts of the Spirit అయితే ఈ ఆత్మ వరాలు are useful for the. శరీరానికి ఉపయోగపడతాయి. Come on. No problem. I can call her. Okay, come on. Go ahead. Come on. Come here. Okay, this is my sister. Okay, just I'll touch. Okay, see, this is body. అది శరీరము, This is ఇక్కడ ఆత్మ soul. ఆత్మ This is. శరీరం. This is. Listen. అయితే వినండి, The prayer ఈ ప్రార్థన and Bible, అలాగే వాక్యం ఈ బైబిల్, they get the gifts of the Spirit and the fruit of the Spirit for the Spirit. అయితే ఈ ఆత్మకి ఆత్మ ఫలము అలాగే ఆత్మ వరాలు వస్తాయి. But కానీ the gifts, the devotion
and the bhakti and the spirituality of soul is useful for the. కానీ ఈ ఆత్మ చేసే భక్తి, ఆత్మ చేసే ప్రార్థన ఏదైతే ఉంటుందో అది శరీరానికి కూడా పనికి వస్తుంది. Now what is this? ఇదేంటి? What శరీరం. is this? What is this? శరీరం. This is praying, ఇది ఇక్కడ ప్రార్థన, but useful for. కానీ ఇది Useful for. ఎవరికి ఉపయోగపడుతుంది? Now what is this? This is fasting. ఈ శరీరం ఉపవాసం ఉంటుంది, This is tithing. ఈ శరీరము దశం భాగం ఇస్తుంది, But కానీ that is useful for the soul. ఆ శరీరం చేసే భక్తి ఆత్మకు ఉపయోగపడుతుంది. Hallelujah. హల్లెలూయా. So only soul cannot take you to heaven. కేవలం ఆత్మ మాత్రమే మిమ్మల్ని పరలోక రాజ్యం చేర్చదు, Right? అవునా? So there are people who believe only in the soul and spirit and say Atma, కొంతమంది కేవలం ఆత్మను మాత్రమే నమ్మి ఆత్మ 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 అంటూ ఉంటారు. and they get the Holy Spirit అయితే వారికి పరిశుద్ధాత్మ వస్తుంది because they are spiritual and because they are spirit filled and they are spiritual, ఎందుకంటే వాళ్ళు ఆత్మవశులే, బాగా ఆత్మీయంగా ఉన్నారు కాబట్టి. and that's not wrong. అయితే అది నేను తప్పు అని అనట్లేదు. They go to heaven. They go near the gate of heaven ఆ పరలోక రాజ్యపు గేట్ వరకే వెళ్తారు వాళ్ళు. and they say, వాళ్ళు ఇలా అంటారు, Lord, ప్రభువా I prophesied. నేను ప్రవచించాను, Lord, ప్రభువా I cast out the demons. నేను దయ్యాల్ని దురాత్మలు వెళ్ళగొట్టాను, Lord, ప్రభువా and I did miracles, healings, wonders, Lord. నేను సూచక్రియలు, అద్భుతాలు, స్వస్థతలు అన్ని చేశాను. God will say. God will say, అప్పుడు ప్రభువు అంటాడు, I don't know who you are. నువ్వు ఎవరో నాకు తెలియదు. Hallelujah. హల్లెలూయా. You understood? మీకు అర్థమవుతుందా? Did you understand? మీకు అర్థమైందా? So the devotion of spirit is not right. అయితే ఆత్మ యొక్క భక్తి కేవలం ఆత్మ మాత్రమే భక్తి చేస్తుంది, కరెక్ట్ కాదా అంటే? Devotion of the body is not right. కేవలం శరీరం ఒక్కటే భక్తి చేస్తుంది సరైన. Body and soul together, devotion is perfect. శరీరం ఆత్మ రెండు కలిసి భక్తి చేస్తే అది. Can you clap the hands and thank the Lord? చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెల్లించండి. You understood me? నేను చెప్పేది మీకు అర్థమవుతుంది? Hallelujah. హల్లెలూయా. Did you understand? నేను చెప్పే అర్థమవుతుంది? Did you understand? అర్థమైందా? Everyone say yes or no. అవునా కదా God bless చెప్పండి. you. Okay, you can go and sit. See, I want to go to the subject today. అయితే నేను ఇంకా అంశంలోనికి ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. This is a spiritual subject. ఇది ఒక ఆత్మీయమైన అంశం. This is a spiritual subject. ఇది ఒక ఆత్మీయమైన అంశం. ఇది Forgiveness. క్షమించే గుణం, Forgiveness. క్షమ. I tell you, you all pray. You all pray. మీరు అందరూ ప్రార్థించండి, You all read the Bible. మీరు అందరూ వాక్యాన్ని చదవండి. You want to get more. You want to get to know the Lord more. అలా చేస్తే దేవుణ్ణి ఇంకెక్కువ తెలుసుకుంటారు మీరు. Right? Amen? అవునా? Good. Amen. It is good. ఇది మంచిది. And you have to do it day and night. ప్రతిరోజు దివరాత్రం ఈ పని చేయాలి. That is what God said. అదే దేవుడు మనకు చెప్తున్న మాట. Let me tell you. నేను మీకు చెప్పనివ్వండి. Let me tell you, my friends. మా స్నేహితులారా, నేను మీకు విషయం చెప్పనివ్వండి. Okay, let me ask you one question first. మీకోసం ఒక చిన్న ప్రశ్న అడుగుతా. How many of you want to be blessed? ఎంతమందికి దీవించబడాలి అని ఉంది? You lift your hands and say, I want to be blessed. చేతులెత్తి చెప్పండి, నేను ఆశీర్వదించబడాలనుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా. I want to ask you a question. అయితే మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. What's your name? మీ పేరేంటి? Hey, Sunita. Sunita. సునీత. You have 50 rupees note. మీ దగ్గర ఒక 50 రూపాయల నోట్ ఉంది. No. You found on the road a 50 rupees note. రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఒక 50 రూపాయల నోటు దొరికింది. Okay. And there is also 100 rupees note. పక్కనే ఇంకొక 100 రూపాయల నోట్ కూడా ఉంది. And also a 500 note. ఇంకొక 500 రూపాయల నోట్ కూడా ఉంది. Sunita, సునీత గారు, Stuti, స్తుతి, and Mary. మేరీ. 3 are going ding, 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 ding. ఈ ముగ్గురు కలిసి వెళ్తున్నారు. Hello, Stuti. You found the money. మీరు ఆ డబ్బును కనుగొన్నారు. What note do you want to take first? మీరు ఏ నోట్ ని ఫస్ట్ తీసుకుంటారు? Bol. Huh? Okay, Stuti. What note do you want to take first? ఏ నోట్ ని మొదటగా తీసుకుంటారు? గట్టిగా చెప్పమ్మా. Okay, 500. ఓ అమ్మాయి చెప్పు గట్టిగా. 500. 500 నోటే కదా ఎవరైనా Of course, I feel every. Sudhir, what note? ఏ నోట్ తీసుకుంటారు? Which note? Everybody say which note? ప్రతి ఒక్కరు చెప్పండి, ఏ నోట్ తీసుకుంటారు మీరు? ఏ నోట్? Forgiveness is the biggest blessing door of heaven. మనకి పరలోకం నుంచి వచ్చిన అత్యంత గొప్ప ఆశీర్వాదం ఏంటంటే క్షమ. Hallelujah. హల్లెలూయా. It brings more blessings than prayer.
ప్రార్థన కంటే కూడా మీకు ఎక్కువ ఆశీర్వాదాలు It తెచ్చిపెట్టేది brings more blessings than the Bible. ఈ బైబిల్ చదవడం కంటే ఎక్కువ ఆశీర్వాదాలు తెచ్చిపెట్టేది It brings క్షమించడం. more blessings than the fasting. మీరు ఉపవాసం చేసే దానికంటే కూడా ఎక్కువ ఆశీర్వాదాలు తెచ్చిపెట్టారు. Whatever may be the spiritual exercise, no one can beat forgiveness. ఎన్నన్నా ఉండని కానీ క్షమించే గుణాన్ని మించింది ఇంకొకటి లేదండి. Hallelujah. హల్లెలూయా. I want to tell this in the words of Peter, 1 Peter chapter 3 verse 9. పేతురు మాటల నుంచి నేను మీకు చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. I tell you one thing. దీని ద్వారా మీకు ఒక విషయం చెప్తాను. Before that, దానికంటే ముందు amen. If you are not practicing forgiveness, మీరు ఒకరు క్షమించడం అనేది మీరు ఆచరించకపోతే you will live in fear. మీరు ఆ భయంలో బ్రతుకుతారు. You will live in fear. భయంలోనే బ్రతుకుతారు. You know where does the fear come from? భయం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? Do you know? తెలుసా మీకు? Yes. Satan. From where? ఎక్కడి నుంచి వస్తుంది? From what does come from God? దేవుడి నుంచి ఏమొస్తుంది? ధైర్యం. No. Love. ప్రేమ. Hallelujah. హల్లెలూయా. If you have love, you have everything. మీ దగ్గర ప్రేమ ఉంటే మీకు సమస్తం ఉన్నట్టే. Right? Yes. If you have love, you have everything. మీ దగ్గర ప్రేమ ఉంటే మీకు సమస్తం ఉన్నట్టే. That is why God said, God is love. అందుకే వాక్యం చెప్తుంది దేవుడే ప్రేమయ్య Everybody say, God is love. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని అందరూ చెప్పండి. Can you shake your hands and say, God is love? పక్కన ఉన్న వారితో షేక్ హ్యాండ్ చేసి దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని చెప్పండి. John in his epistles very clearly mentions about how to love God and how to love your neighbors. యోహాను రాసిన పత్రికలు ఆయన చెప్తాడు యేసు ప్రభు ప్రేమ అంటే పొరుగువారిని ఎట్లా ప్రేమించమన్నాడు అనే దాని గురించి చెప్తాడు. Okay. In the words of Peter, పేతురు మాటల్లో 1 Peter పేతురు రాసిన మొదటి chapter పత్రిక 3 3వ అధ్యాయము verse 9. 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక. Can you read it, brother, in English? Do not repay evil with evil, Okay. or insult with insult, Oh yes. but with blessing, Mm. because to this you were called, so that you may inherit a blessing. Inheriting blessings. ఆశీర్వాదాన్ని పొందుకోవటం. ఆశీర్వాదముకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. You are called to inherit blessings. ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మీరు పిలువబడ్డారు. Hallelujah. హల్లెలూయా. Who said this? ఎవరు చెప్పారు ఈ మాట? జీసస్ క్రైస్ట్. పీటర్. You are not right. Holy Spirit. పరిశుద్ధాత్ముడు పలికించాడు ఈ మాట. Hallelujah. హల్లెలూయా. See, I tell you, నేను మీకు విషయం చెప్తాను మీరు when గమనించండి. in the Bible, ఈ బైబిల్ గ్రంథంలో even if it is Matthew or Luke or Mark or John, మత్తయి, మార్కు, లూకా, యోహాను ఎవరైనా అవనివ్వండి, if Jesus is speaking, యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు you say Jesus is speaking. యేసు ప్రభు మాట్లాడుతున్నాడనే If it చెప్పాలి. is not Jesus, వాళ్ళు యేసు ప్రభు కాకపోతే it is Holy Spirit. అప్పుడు పరిశుద్ధాత్ముడు. Can you clap and thank the Lord for this wonderful చప్పట్లు truth? కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లించండి. Right, sir? Hallelujah. హల్లెలూయా. Now who is speaking? ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? What did he say? ఏమంటున్నాడు? You are పరిశుద్ధాత్ముడు. called to inherit the blessings. ఆశీర్వాదాన్ని వారసులు అవడానికి మీరు పిలువబడ్డారు. You are called to inherit the blessings. ఆశీర్వాదాన్ని వారసులు అవడానికి మీరు పిలువబడ్డారు. Now, అయితే ఇప్పుడు my question. నా ప్రశ్న, How many of you want blessings? మీలో ఎంత మందికి దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి? I want. You say, I want blessings. నాకు ఆశీర్వాదాలు కావాలి అని I want blessings. నాకైతే ఆశీర్వాదాలు కావాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Let me tell you one thing, my friends. నా ప్రియ స్నేహితులారా మీకు విషయం చెప్పనివ్వండి. Don't forget that we are speaking about forgiveness. మనం క్షమించడం అనే దాని గురించి మాట్లాడుతున్నామని మాత్రం మీరు మర్చిపోకండి. Okay? It brings blessings. అది ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. So what is the work of blessings in the life of a Christian? ఒక క్రైస్తవుడి జీవితంలో ఆశీర్వాదాలు చేసే పని ఏంటి? Okay, Christian is compared to a tree in Psalm number 1 verse number 2. కీర్తనలో నుంచి మొదటి కీర్తన 2వ వచనం చెప్పబడుతుంది. ఈ క్రైస్తవ జీవితం ఒక వృక్షంతో పోల్చబడింది. Can you read it in Telugu and English, please? తెలుగులో ఇంగ్లీష్లో చదువుతారా? మొదటి కీర్తన 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. Go ahead. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు నీటి కాలువలో నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. A believer is a tree. ఒక విశ్వాసి ఒక వృక్షం లాంటి వాడు. Can you read in English, please? Yeah. Yeah. He is like a tree planted by the streams of water. Yeah, which yields his fruit in season. Enough.
Does not wither. Enough. Hallelujah. హల్లెలూయా. A strong tree. ఒక బలమైన వృక్షము. How do you know anybody know how to buy the wood? How to buy the wood? ఒక చెక్కని ఎలా కొనుక్కోవాలో మీకు తెలుసా? Anybody is there wooden businessman or wood? Do you know how to test the wood? చెక్క పని చేసేవారు లేకపోతే చెక్క గురించి దాన్ని ఎలా కొలుస్తారని మీకు తెలుసా ఎవరికైనా? Anybody made some good some cots or some chairs or wooden chairs or cots in your house? వడ్రంగి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అదే కుర్చీలు బల్లలు చేసేవాళ్ళు చెక్కతో ఎవరైనా? Not only the maker who called the carpenter and made for himself in the house. ఓకే, మీ ఇంటికి ఒక వడ్రంగి వాడిని పిలిపించుకొని మీ ఇంట్లో ఏమైనా కుర్చీలు సోఫాలు లేకపోతే బల్లలు ఏమైనా చేపించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? Did anybody? ఎవరైనా? Nobody? ఎవరు లేరా? Nobody. Maybe yeah. What did you make, sir? No. You see, please stand. See, I know, because you are the only person who knows a little. See, we are counting the wood in cubic feet. Not that. Testing the wood, the strength of the wood. చెక్కని దాని యొక్క బలాన్ని ఎలా పరీక్షిస్తారో మీకు తెలుసా? చెక్క యొక్క బలాన్ని ఎలా పరీక్షిస్తారు? So what is the best wood? చెక్కలలో శ్రేష్టమైన చెక్క ఏది? And next to that? దాని తర్వాత గంధం. No, that is valuable. That is not strong. అది చాలా విలువైనది, గట్టిది కాదు. గట్టిది అంటారు. Okay, వేప చెట్టు. Okay, the first one is మొట్టమొదటి టేకు చెడు. Okay, the first one is టేకు. Take. Listen. Why? Please be seated, brother. ఎందుకు టేకు అంత గట్టిది ఎందుకు? It is strong. అది చాలా గట్టిది. Now you listen. ఇప్పుడు మీరు వినండి. The believer is like a tree. ఒక విశ్వాసమైనోడు ఒక చెట్టులాగా ఉంటున్నాడు. He should be very strong. అతను చాలా గట్టిగా ఉండాలి. Let me tell you. నేను మీకు చెప్పనివ్వండి. I want to tell you a story about that happened in my life. నా జీవితంలో జరిగిన ఒక చిన్న సన్నివేశం మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. My mother has another sister. There are two in the family. మా అమ్మగారికి ఇద్దరు చెల్లెళ్ళు ఉండేవారు. No, they are only two. My mother and her younger sister. ఓకే, మా అమ్మగారు అలా మా అమ్మగారికి ఇంకో చెల్లెళ్ళు ఉండేది, వాళ్ళు ఇద్దరే ఉండేవారు. My mother lives in my village and my pinny my aunt lives just close to our village. అయితే మా అమ్మగారు ఒక ఊర్లో ఉండేవారు, కొంచెం పక్క ఊర్లో మా పిన్ని గారు ఉండేవారు. We are three and she also has 3 children. మేము మా అమ్మగారు ముగ్గురం పిల్లలు, మా పిన్ని గారు కూడా ముగ్గురు పిల్లలు. 2 males and 1 daughter. She also 2 male and 1 daughter. ఇక్కడ ఇద్దరు మగవాళ్ళు ఒక కూతురు, అక్కడ కూడా ఇద్దరు కొడుకులు ఒక కూతురు. And you know, ladies love their sisters children so much. మీకు తెలుసు కదా, ఆడవారు మరి వాళ్ళ చెల్లి పిల్లల్ని బాగా ఇష్టపడతారు. They love so much. అక్క పిల్లలు చెల్లి పిల్లలు బాగా చూస్తారు. అక్క చెల్లెల పిల్లల్ని చాలా ప్రేమిస్తారు కదా, ఇష్టపడతారు. బావగారు పిల్లల్ని చూడరు. Anyway, okay. Myself, నా గురించి నేను చెప్తాను. when I was young, నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు I used to wake up. నేను లేచిన తర్వాత My aunt loved me so much. మా పిన్ని గారు ఎంతగానో నన్ను ప్రేమించేది. So I was very young but very close village. I immediately woke up, not even brush. I used to go to her. అయితే పక్కనే ఉండడం వల్ల నేనంటే లేచిన వెంటనే బ్రష్ కూడా చేసుకోకుండా వెళ్ళిపోయేవాడిని మా పిన్ని వాళ్ళని. She also has a son just like my age. తనకు కూడా ఒక కుమారుడు ఉన్నాడు నాలాగానే. My brother. నా సహోదరుడు. He is now a big contractor in Vijayawada. His name is Jayant Raj. విజయవాడలో ఆయన జయంతరాజ్ అనే పేరు అని పెద్ద కాంట్రాక్టర్ ఆయన. He is a big contractor. చాలా పెద్ద కాంట్రాక్టర్. We are born maybe 1 day 2 days something like that. 1-2 రోజుల వ్యవధిలో మేము పుట్టామండి. See, I used to go to my aunt. నేను మా పిన్ని గారి దగ్గరికి వెళ్ళేవాడిని. Wash my face. అక్కడ నేను నా పళ్ళు తోముకునేవాడిని. Early morning she has so many buffaloes and cows. ఆమె దగ్గర చాలా ఈ గేదెలు పశువులు చాలా ఉండేవి పశువులు. Early morning we used to take good curd. పొద్దున మంచి శ్రేష్టమైన పెరుగును మేము తీసుకునేవాళ్ళం. And eat. ఆ పెరుగును తీసుకొని మేము తినేవాళ్ళం. And myself and my brother we used to go to the river to just for play. నేను నా తమ్ముడు ఇద్దరు ఆ పక్కన ఉన్న నదిలోకి ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళం. It's not actually a river but a big huge canal from Krishna. ఓకే, కృష్ణా నది నుంచి వచ్చే ఒక పెద్ద పాయ. Oh, it's a huge. So it was we used to go there. It was summer. అయితే అది ఎండాకాలము మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం. So almost all the water was dry. All the water dried. ఆ నీళ్ళని కూడా చాలా మట్టుకు ఎండిపోయినాయండి. But in one place where the water goes out from the lock, you know, there is a lock for letting out the water. There is a valley, so there is some water there.
ఓకే, అయితే అక్కడ నీళ్ళన్నీ చాలా మటుకు ఎండిపోయింది. కొద్దిగా నీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో But it's a valley like, it is almost like 5-6 feet water. అయితే అక్కడ ఒక లోయలా ఉంది, అది 5-6 అడుగుల లోతు వరకు ఉంటుంది అక్కడ. So we used to play there. అక్కడికి వెళ్ళి మేము ఆడుకునే వాళ్ళం. Morning 10 o'clock. ఉదయాన్నే 10 గంటలకు వెళ్ళేవాళ్ళు. We are quite young. చాలా చిన్న పిల్లలు. So no shameless. We took out our pant and shirt and put not pant, knicker and shirt and took and put it there. అంటే చిన్నప్పుడు కదా మాకు అంత సిగ్గానే ఉండేది కాదు. మేము బట్టలన్నీ తీసేసి ఒక చిన్న నిక్కర్ వేసుకొని వెళ్ళేవాళ్ళం. So we go there and stand. ఆడికి వెళ్ళి ఇలా నుంచుంటాం. Say 1, 2, 3. 1, 2, 3 అని లెక్క పెట్టి Come run. అలా పరిగెత్తి Jump in the air. గాల్లో ఇలా దూకి And turn in the air and just go into the water. అలా పల్టీలు కొడుతూ నీళ్ళలో పడేవాళ్ళం. That is game. ఇది ఒక ఆట. Okay. So myself, my brother, నేను నా తమ్ముడు we went there. ఆడికి వెళ్ళాము. No shirt, no knicker, nothing. Small, very young. అది చాలా చిన్న నిక్కర్ కూడా లేదు. We stood there. అక్కడ నుంచున్నాము. So my brother started counting. నా తమ్ముడు ఆయన లెక్క పెట్టడం He మొదలు said, పెట్టాడు. 1, అతను అంటున్నాడు 1, 2. 2. Then some sound came. Krrrr. అప్పుడు ఒక శబ్దం వచ్చింది, క్రర్ అని ఒక శబ్దం. We saw this side. ఇట్లా వెనక్కి తిరిగి చూసాం. Nobody. We saw this side. ఇటు సైడ్ ఇటు దిక్కు కూడా చూసాం. Nobody. ఎవరూ లేరు. From where did this sound come? మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ శబ్దం? Joseph, sir. We are frightened. మేము చాలా భయపడిపోయామండి అప్పుడు. My brother asked him, Arey, shall we go back? అరే మనం వెనక్కి వెళ్ళిపోదామా అన్నాడు నా తమ్ముడు. I told, we'll pray. నన్ను ఏం పర్లేదు ఆడుకుందాం. Again we went to the place. మళ్ళీ వెనక్కి వెళ్ళాము. I said this time. ఈసారి నేను అన్నాను Ready, 1. 1. I did not say 2. నేను ఇంకా 2 అనలేదు. There was big sound. Krrrr. ఇంకా పెద్ద వచ్చింది, కర్ర అని ఒక శబ్దం వచ్చింది. Now really frightened. ఇప్పుడు నిజంగానే మేము చాలా భయపడ్డాం. Nobody is talking, only both of us. We are looking, Arey, kya karenge? What to do? అక్కడ ఎవరు లేరు, మేమిద్దరం ఉన్నాం. అసలు ఏం చేయాలి అని ఇట్లా మేము Then my brother said, Arey, we will go. Something devil is here. మా తమ్ముడు అక్కడ ఏదో దయ్యం ఉన్నట్టు ఉంది, వెనక్కి వెళ్ళిపోదారా అన్నాడు. You know, when it is games, no sacrifice will play somehow. అయితే ఆటలు ఉన్నప్పుడు ముచ్చాడు మనం ఏం త్యాగం చేయం, ఆడుకుంటా ఉంటాం అంతే. So once again we went back. మళ్ళీ వెనక్కి వెళ్ళాము. No clothes. We are young, no clothes. మేము అప్పుడు చాలా చిన్నపిల్లలు కదా, అసలు ఏమి బట్టలు లేవు ఒంటి మీద. Ready, 1, 1, 2, 2. and behind there was a big noise. పెద్ద శబ్దం వచ్చింది, తప్పు అని పెద్ద శబ్దం. We don't know what it is. అసలు అదేంటో మాకు We తెలియదు. did not see what it is. అదేంటో మేము చూడలేదు. He started running this side. అటువైపు పరిగెత్తడం. I started running that side. నా తమ్ముడు అటు, నేను ఇటు No సైడ్ అటు clothes. పరిగెత్తు. Running. అలా పరిగెడుతూ పారిపోతూ And we ran maybe 100 meters ఒక 100 మీటర్ల దాకా పరిగెత్తాము. and saw what happened behind. అసలు వెనక్కి తిరిగి చూసాం ఏమైంది అని. There is a big tree. ఒక పెద్ద వృక్షం, చెట్టు. And there was one small cow doing like this, scratching. ఒక ఆవు తన వీపుని ఇలా గోక్కుంటుంది చెట్టుకి. And inside that big tree, worms have eaten all the stem. అయితే వృక్షం లోపల ఈ పురుగులు మొత్తం కొరుకుని తినేసినాయి ఆ చెట్టుని లోపల. Only outside appearance. కేవలం బయట పెద్దగా ఉంది చెట్టు అంతే. Inside there is no strength. కల లోపల దాంట్లో బలం లేదు. So when the calf started scratching herself or itself there, అయితే ఆవు తన వీపుని ఇలా చెట్టుకు రుద్దుకుంటూ ఉన్నప్పుడు it was falling down. ఆ చెట్టు కింద పడిపోతుంది. So it was making krrr, dap. అయితే ఆ చెట్టు ఇట్లా ఒక సౌండ్ కర్ర కర్ర అని సౌండ్ చేస్తూ మొత్తం కింద పడిపోయింది. We are also like this. మనం కూడా అలానే ఉన్నాం. We are believers. మనం విశ్వాసులం. We are supposed to be strong trees. మనం బలమైన వృక్షాల్లో ఉండవలసిన వారం. But we are weak. కానీ మనం చాలా బలహీనంగా ఉన్నాం. Small problem comes. ఒక చిన్న సమస్య వస్తే And husband says, I don't want wife, go. భర్త ఇలా అంటే నాకు భార్య నువ్వు వద్దు వెళ్ళిపో. And wife says, I don't want, go. భార్య ఇలా అనొచ్చాం భర్తను వెళ్ళిపో నువ్వు నాకు She వద్దు will అనొచ్చు. take the box. She will take her box. Her box, yeah. ఓకే తన పెట్టె సదురుకో. Suitcase. ఓకే తన సూట్ కేసు తన పెట్టె సదురుకో. And she'll say, hey, get out. వెళ్ళిపో బయటికి వెళ్ళిపో అన్నట్టు. No spiritual strength. ఆత్మీయ బలం లేదు. Today, ఈ రోజు the believers are unable to stand like Shadrach, Meshach, Abednego. ఈ శద్రకు మేషక అబేద్నెగో లాంటి విశ్వాసులు They are not able to stand in the fire. వాళ్ళలాగా అగ్నిలో నిలబడేంత విశ్వాసులు బలమైన విశ్వాసులు లేరు ఈ రోజు. No strength inside. లోపల బలం లేదు. They are unable to stand in. Nobody is able to stand in front of the lions like Daniel.
సింహాల ముందు దానియేలు ఎలా నిలబడ్డాడో అంత నిలబడే అంత ధైర్యవంతులు ఈ రోజుల్లో There లేరు. is no spiritual power inside. ఆత్మీయ బలం అనేది మన లోపల ఉండట్లేదు. See, when you forgive others, అయితే ఎప్పుడైతే నువ్వు when you start forgiving others, మీరు ఎప్పుడైతే వేరేవాని క్షమించడం మొదలు పెడతారో, when you forgive others again and again and again, మళ్ళీ 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 ఇతరులను మీరు ఎప్పుడైతే క్షమిస్తూ ఉంటారో, you will become a strong tree. అప్పుడు బలమైన వృక్షంగా And మీరు a ఎదుగుతారు. strong tree like teak. ఒక టేకు చెట్టు లాంటి బలమైన చెట్టులా మీరు మారుతారు. And God is going to make you an altar with that. అప్పుడు ఆ చెట్టుతో దేవుడు ఒక బలిపీఠాన్ని తయారు చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. My friends, I tell you. నా ప్రియ స్నేహితులారని మీకు చెప్తూ ఉన్నా, So just I'm starting my message. నేను ఇప్పుడు నా వాక్యాన్ని నేను మొదలు పెట్టబోతున్నా. Forgiveness is the greatest quality of God. The greatest quality of God, forgiveness. క్షమించడం అనేది దేవునికి ఉన్న లక్షణాల్లో అత్యుత్తమమైనది. There are two great qualities of God in us. దేవుని యొక్క రెండు గొప్ప లక్షణాలు మనలో ఉన్నాయి. One, ఒకటి for spirit it is forgiveness. ఆత్మకి ఏంటంటే క్షమించడము, For body it is giving. ఆ శరీరానికి ఏంటంటే ఇవ్వటం. Where is it written? ఇది ఎక్కడ రాయబడింది? Luke chapter 6 verse 38. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. క్షమించుడి, Yes. అప్పుడు మీరు క్షమింపబడుదురు. Yes. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడు. You also read it. Give and it shall be given to you. Yeah. No, a little bit from a little bit earlier. Give It will be given to you. Yeah. That's it, sir. After that, it's a good measure pressed down, Yeah. shaken together and running over, Yeah. will be poured into your lap. So it is not written forgive and you will be forgiven. It is not written in your Bible. Read it. Do not judge. Yeah. No, not judging. Do not be judged. Do not condemn and you will not. No. Okay. Yeah. No. Oh, read it in Telugu. Telugu it is clear, not in English. Okay. Forgive also. Yeah. Forgive and you will be forgiven. Yeah. Okay. There are two great qualities of God. దేవుని యొక్క రెండు గొప్ప లక్షణాలు ఇక్కడ మనం చూస్తున్నాం. For spirit it is forgiveness. ఆత్మకి ఏంటంటే క్షమించడం, For body it is giving. శరీరానికి ఏంటంటే ఇవ్వటం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The spirit should love to forgive. Yeah, Atma. ఆత్మ అనేది ఏం చేయాలంటే క్షమించడానికి ఇష్టపడాలి. The body should love to give. శరీరం ఏంటంటే ఇవ్వటానికి ఇష్టపడాలి. Hallelujah. హల్లెలూయా. I told you there are two men inside. మనలో ఇద్దరు వ్యక్తులు ఉంటారని మీకు చెప్పాను కదా, Right? అవునా? How many people? ఎంతమంది ఉంటారు? For spirit, the best quality is forgiving. ఒక ఆత్మకి ఒక గొప్ప లక్షణం ఏంటంటే క్షమించటం. And for body, the best quality is giving. శరీరానికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఇవ్వటం. And now, ఉండవలసిన. you go to church, right? మీరు చర్చికి వెళ్తూ ఉంటారు కదా, You came to church. మీరు ఈ చర్చికి వచ్చారు. Okay? Why do you go to church? ఎందుకు వెళ్తారు మీరు చర్చికి? Are you alive? మీరందరూ బ్రతికే ఉన్నారు కదా, Then say, why do you go to church? ఎందుకు వెళ్తారు మీరు చర్చికి? To worship the God. Who want to say, please lift your hand and then we'll give you an opportunity. ఎవరైనా చెప్పాలనుకుంటే చేయి చూపించండి, మీరు లేచి నిలబడి చెప్పొచ్చు. And Joseph sir also can say. జోసెఫ్ గారు కూడా చెప్పొచ్చు. Anybody can say. Yes, ఎవరైనా sir. ఎవరైనా. Okay. ఆత్మీయ ఆహారం కోసం వస్తామని అంటున్నాడు తమ్ముడు. Okay, it's right. Anything more? అంతేనా? ఇంకా ఏం లేదా? To gather as one in His. Okay. Anything more? Righteousness. Good. Anything more? నీతి కోసం. Okay, right. Anything more? ఇంకా ఉన్నాయా? What did Peter say? Why are you called here? పేతురు ఏమన్నాడు? మీరు ఎందుకు పిలువబడ్డారు? Blessing. Yeah. మరి అదే కదా, All these come under one word. ఇవన్నీ కూడా ఒకే మాట కిందకి వస్తాయి. Blessings. ఆశీర్వాదం కిందకి వస్తాయి. Hallelujah. హల్లెలూయా. Why are you here? మీరు ఇక్కడ ఎందుకున్నారు? You say, I am here for blessings. నేను ఇక్కడ ఆశీర్వాదాల కోసం ఉన్నాను అని చెప్పండి. Everybody say, I am here for blessings. నేను ఇక్కడ ఆశీర్వాదాల కోసం ఉన్నాను. Can you shake your hands and say with each other that I am here for blessings? మీ పక్కన ఉన్న వారితో చేయి కలిపి చెప్పండి, ఆశీర్వాదాల కోసం నేను ఇక్కడ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So you come to the church for? అయితే మీరు సంఘానికి ఎందుకు వస్తారు? Are you sure? అవునా? నిజమేనా? Are you sure? Are you sure? మీరు ఖచ్చితంగా చెప్తున్నారా? Are you sure? ఖచ్చితంగా చెప్తున్నారా మీరు? What if
you are cursed in the church. కానీ ఒకవేళ మీరు చర్చికి వచ్చి శపించబడితే, మీరు చర్చికి వచ్చి ఒకవేళ శాపాన్ని పొందుకుంటా, Hello, Sudhir. Do you think you will get cursed if you come to the church? చర్చికి వస్తే శాపం అన్నది వస్తుందని మీరు అనుకుంటున్నారా? Who says no? Please show me your hands. లేదు అని ఎవరైతే అంటారో ఒకసారి మీ చేయి చూపించండి. Okay, if you come to the church, will you be cursed? ఒక చర్చికి వస్తే మీరు శాపగ్రస్తులు అవుతారా? Nobody is lifting your hands. మరి ఎవరు చేతులు ఎత్తట్లేదు. I asked you a question. నేను మీకు ఒక ప్రశ్న అడిగాను. If you come to the church, మీరు ఒకవేళ చర్చికి వస్తే will you get blessings? మీకు ఆశీర్వాదాలు వస్తాయా? బతికే ఉన్నారు మీరు అందరూ, మరి చెప్పరే. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. So how many think that you will get blessings in the church? సంఘంలో ఆశీర్వాదాలు వస్తాయని ఎంతమంది నమ్ముతారు? So some people did not lift their hands. That means they say they will be cursed in the church. అయితే ఎవరెవరైతే చేతులు ఎత్తలేదో వాళ్ళ అర్థం ఏంటంటే చర్చికి వస్తే శాపాలు వస్తాయని వాళ్ళ అర్థం. అంతే. Is it? అవునా? Then why did they not lift? మరి ఎందుకు ఎత్తలేదు మరి మీరు చేతులు? But కానీ you will be cursed in the church. చర్చిలో కూడా మీరు శపించబడతారు. Where it is written? ఎక్కడ రాయబడింది ఇది? In the Bible. బైబిల్లో రాయబడింది. 1 Corinthians కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక chapter 11 11వ అధ్యాయము verse 17 and 18. 17-18 వచనాలు. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. Come on in English also, yeah. No praise for you. Yeah. Do more harm than good. Yeah, enough. Yeah, come on. మీరు కూడి వచ్చుట Yeah. ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. Your church meetings are harmful than good. మీరు చర్చికి వచ్చేవి అంటే మంచి కంటే ఎక్కువ చెడు ఎక్కువ ఉంది. అట్లా కాదు, దేవుడు మాటలే మనం ఉపయోగిద్దాం. ఓకే, రీడ్ అగైన్. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని కమింగ్ టు ద చర్చ్ ఈస్ ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. కమింగ్ టు ద చర్చ్ ఈస్ హార్మ్ఫుల్. చర్చికి రావడం ఎక్కువ కీడికే గానీ ఎక్కువ మేలు కాదని ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుడు. Did I say? No. నేను చెప్పానా ఇది? Hello. హలో, అందరు ఉన్నారా అండి? Did I write this? నేను రాశానా ఇది? Who wrote this? మరి ఎవరు రాశారు ఇది? Holy Spirit wrote. పరిశుద్ధాత్ముడు రాశాడు. Your coming to the church is bringing curse and harm to you. అయితే మీరు చర్చికి రావడం వల్ల మీకు కీడు జరుగుతుందని ఇక్కడ రాయబడి ఉంది. And maybe somebody I'll take. Hello, what is your name? Yeah. Vijay came to the church. విజయ్ చర్చికి వచ్చాడు. He also bought a big bag. ఒక పెద్ద బ్యాగ్ ఒకటి పట్టుకొని వచ్చాడు. Bag of rice. ఒక బస్తా నిండా బియ్యం పట్టుకొని వచ్చాడు. Good rice. మంచి బియ్యము. బిర్యానీ రైస్. బాస్మతి బిర్యానీ బియ్యం. అంత సీరియస్ చూస్తే భయం అవుతుందమ్మా. హల్లెలూయా. పోయింది ఇది. హల్లెలూయా. హల్లెలూయా. See, he brought a bag of rice. ఒక బస్తా నిండా బియ్యం పట్టుకొచ్చాడు. So he thought like this. ఇలా అనుకున్నాడేమో. విజయ్, సురేష్, what's your name? విజయ్. I am mentioning his name, so now he became a very good boy and he's. నేను అతని పేరు పిలిచేసరికి ఇట్లా దగ్గరగా అయిపోయాడు. So he thought, ఆయన అనుకున్నాడు, I will carry my home full of blessings. నా బస్తా నిండా ఆశీర్వాదాలు నేను కొనిపోతాను అని అనుకున్నాడు. God took the rice. దేవుడు ఆ బియ్యాన్ని తీసుకున్నాడు. Put full curses inside. దాని నిండా శాపాలు నింపాడు ఆ బస్తా నిండా. And said, take home. తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళాను. He asked, దేవుడు అడిగాడు, Lord, why did you curse me in the church? అయితే తను అడిగి, ఎందుకు ప్రభు చర్చికి వస్తా, నాకు ఎందుకు ఈ శాపాలు ఎందుకు? God said, దేవుడు అన్నాడు, after even coming to the church, నువ్వు చర్చికి వచ్చినా సరే, but you don't forgive others. నువ్వు వేరే వాళ్ళని క్షమించవు. That is why I am giving you curses. అందుకే నేను నీకు శాపాలు ఇస్తున్నాను. Where is it written? ఎక్కడ రాయబడింది ఇది? Continue your Bible. చదవండి. మొదటి సంగతి ఏదనగా, The first issue. మీరు సంఘమందు. One minute. మొదటి సంగతి ఇక్కడ. Hallelujah. Can you read it? Yeah, in the first place. One minute. Everybody say, first place. మొదటి సంగతి అని. Everybody say after him. ప్రతి ఒక్కరు చెప్పండి, మొదటి సంగతి అని. మొదటి సంగతి. Everybody say like this. Just say first place. ఇలా చెప్పండి, మొదటి సంగతి. Hello, Sudhir. Tell him. మీ పక్కవారితో చెప్పండి. Yeah, everybody say. మొదటి సంగతి ఏంటి? Hallelujah. Listen nicely. మీరు చక్కగా వినండి. I will ask now one question.
మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. If you have answer, I will give you 10,000 rupees freely. మీరు ఒకవేళ జవాబు చేస్తే నేను మీకు 10,000 రూపాయలు ఇస్తాను. If you say, you can say lies also, I will give you 10,000. మీరు అబద్ధాలు చెప్పినా నేను 10,000 ఇస్తాను. I will not take any proof. నేను ఏ ఆధారం లేకుండా ఇస్తాను. I am standing in the presence of the Lord. నేను దేవుని సన్నిధానంలో నిలబడి చెప్తున్నాను. I am asking you a question now. మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను ఇప్పుడు. Okay? If you see, yes or no, okay? అవునా కాదా ఏదన్నా ఒకటి చెప్పండి అంత. No enquiries. నేనే మిమ్మల్ని వచ్చి విచారించను. Even if you say lie, I am going to give you 10,000. I have money. మీరు అబద్ధాలు చెప్పినా నేను మీకు 10,000 రూపాయలు ఇస్తాను. అదర్ ఉన్నాయి. Hallelujah. Can I ask you a question? అడగొచ్చా? మిమ్మల్ని ప్రశ్న అడగొచ్చా? You say after me, first place. మొదటి సంగతి. Say first place. మొదటి సంగతి అని చెప్పండి. Everybody say first place. Okay? When you go to the school, మీరు మీ స్కూల్కి వెళ్ళినప్పుడు what is the first year you are reading in the government school? ఒక ప్రభుత్వ పాఠశాలకు మీరు వెళ్ళినప్పుడు మీరు మొట్టమొదటి తరగతి ఏం చదువుతారు? Yeah. Everybody say it in Telugu. తెలుగులో చెప్పండి. మొదటి తరగతి. Now God is asking, did you pass first class? ఇప్పుడు దేవుడు నేను అడుగుతున్నాడు, మొదటి తరగతి నువ్వు పాస్ అయ్యావా? You please ask your neighbor. మీ పక్కన ఉన్న వారిని అడగండి. ఫస్ట్ క్లాస్ మొదటి తరగతి పాస్ అయ్యావా? Yeah, you just catch and say, hey, did you pass first class? మీరు అడగండి, ఇట్లా చేకండి ఇచ్చి You ask. అడిగారా మీరు ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారా లేదని అడగండి. Did you pass? పాస్ అయ్యారా? If you say after listening my message, నా వాక్యం విన్న తర్వాత మీరు చెప్తే, if anybody say I passed first class, ఎవరైనా నేను మొదటి తరగతి నేను పాస్ అయ్యాను అని చెప్తే, I will give him 25,000. Even online people. ఆన్లైన్ లో ఉన్న వారికైనా సరే వాళ్ళకి నేను 25,000 రూపాయలు ఇస్తాను. This is the first class of the church and the Bible and Jesus Christ. బైబిల్లో యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటి? ఇది మొట్టమొదటి తరగతి చర్చిలో. Just you did not even pass first class. ఫస్ట్ క్లాస్ మీరు పాస్ అవ్వలేదు. Yes, Didi. Did you pass first class? Nobody passed. ఎవరు పాస్ అవ్వలేదు. Not even myself. నేను కూడా పాస్ అవ్వలేదు. Not even Rajpal sir. రాజ్పాల్ గారు కూడా ఇంకా పాస్ అవ్వలేదు. Nobody in the world passed. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు పాస్ అవ్వలేదు. Read it. చదవండి. మొదటి సంగతి ఏదనగా, The first place. మొదటి సంగతి ఏదనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. Let me ask you one question. మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Can you read it in English please? Yeah. When you come together as a church, మీరు సంఘంగా ఏకంగా కూడి వచ్చినప్పుడు, one minute. Look at me everybody. అందరు నా వైపు చూడండి. అందరు everybody. ప్రతి ఒక్కరు నా వైపు చూడండి. Everybody. ప్రతి ఒక్కరు. Just smile once. ఒక్కసారి. Very good. Look at me. చూడండి నా వైపు. One question. ఒక చిన్న ప్రశ్న. Half question. సగం ప్రశ్న. Do you get angry with some people? ఎవరు నన్ను చూస్తే మీకు కోపం వస్తుందా? Hello. మిమ్మల్ని అండి అడిగి. Give me answer. నాకు జవాబు ఇవ్వండి. Do you get angry usually? సాధారణంగా మీకు కోపం వస్తుంది కదా. And that's the second half. అయితే రెండో సగం ఏంటంటే, Do you have enemies? మీకు శత్రువులు ఉన్నారా? ఎవరమ్మా నువ్వు అంద ఒకసారి లేవు. నీ పేరేంటి? నీ పెళ్ళయిందా? మీ అత్త ఉందా? ఇక్కడ ఉందా? నేను ఫోన్ చేసి చెప్తా నీ శత్రువులు ఉన్నారో లేరో. కూర్చో. మీ సార్ ఉన్నాడు ఇక్కడ? లేడు. Do you not have enemies? మీకు శత్రువులు లేరా? అరే ఊరినే అన్నానే, ఏమనుకో. ఓకే. Do you have any? Do you not have enemies? Hello. ఎవరికైనా శత్రువులు ఉన్నారా లేదా? No enemies? ఎవరికి లేరా? No enemies? ఎవరికి లేరా? God is telling, దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, you come to the church, మీరు చర్చికి but వస్తున్నారు, still you have angry. కానీ ఇంకా మీరు You are angry with some people. ఎవరు You don't like some people. కొంతమంది మీరు You don't like to sit with some people. కొంతమందితో కూర్చోవడం You మీకు don't ఇష్టం like లేదు. your attitude. You show attitude towards some people. కొంతమందితో మీరు పొగరు చూపిస్తారు, అహంకారంగా ప్రవర్తిస్తారు. Hey Sunita, do you like to sit with all people in the same way? Hey Mary, do you like to sit with all people in the same way? అందరితో ఒకే రకంగా మీరు కూర్చోగలుగుతారు. You have some friends. కొంతమంది మీకు స్నేహితులు ఉంటారు. Let me tell you. Maybe in 2002 I am preaching in Gudivada.
2002వ సంవత్సరంలో గుడివాడలో నేను ప్రసంగిస్తూ I ఉన్నప్పుడు was very young pastor, 2002. Now it is 2024. ఇప్పుడు నేను చాలా అంటే యువకుడిని, అప్పుడు పాస్టర్ గా నేను అప్పుడప్పుడు వస్తూ ఉన్నాను. And I was very young pastor. నేను అప్పుడు చాలా యువకుడిని, పాస్టర్ని. There is a big pastor there is a one big church in front of old bus stand. I think old bus stand also. Now also the same bus stand. In front of the bus stand, inside there is a big church in Gudivada. అయితే అక్కడ గుడివాడలో ఒక పాత బస్ స్టాండ్ వెనకాల ఒక పెద్ద చర్చి ఉందండి. Okay. The big, maybe around 1,500, 2,000 believers. I don't know if it is there or not because it is almost like 25 years. అంటే 25 సంవత్సరాల క్రితం కాబట్టి ఆ టైంలో ఒక 1500, 2000 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలియదు. Myself and my pastor, BG Vijay. నేను అలా మా పాస్టర్ బీజీ విజయ్ గారు, We are called to preach, not myself. My pastor was called to preach. నేను మా పాస్టర్ గారు అక్కడ వాక్యం చెప్పడానికి పిలువబడ్డాం. I am a good preacher. My pastor knows that. నేను ఒక మంచి గొప్ప వాక్యం చెప్పేవాడిని అనే విషయం మా పాస్టర్ గారికి తెలుసు. నేను బాగా చెప్తాను వాక్యం. It was all night prayer. ఆ రోజు సంపూర్ణ రాత్రి ప్రార్థన. My message usually is any time my message is 2 hours, otherwise 3 hours. ఎప్పుడు చూసినా నా వాక్యం 2 గంటలు లేదా 3 గంటలు ఉంటుంది. Even in America. అమెరికాలో అయినా సరే. Yeah, American people don't listen. అమెరికా ప్రజలు అంతసేపు వినరు, But they listen to me. కానీ నేను చెప్తే వింటారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. See, I was preaching. నేను అక్కడ వాక్యం బోధిస్తూ ఉన్నాను. So many people standing, so many people sitting. అక్కడ చాలా మంది ప్రజలు కూర్చుని ఉన్నారు. Big red lady came. Yeah, she's looking గోరి మంచి తెల్లగా అందంగా ఉంది. ఒక ఆంటీ పెద్ద లావుగా ఉంది. పెద్ద అంటే బాగా లావుగా తెల్లగా ఒక ఆంటీ గారు వచ్చారు. వెరీ బిగ్ వైట్ సారీ. చాలా లావుగా ఉన్నారు, పెద్దగా ఉన్నారు, ఒక తెల్ల చీర కట్టుకొని వచ్చారు. She covered her head. తన తలను ముసుకేసుకొని వచ్చారు. She was coming. తను వస్తుంది ఇట్లా. She was coming like this. ఇలా తిప్పుకుంటూ వస్తుంది. And she came in between. మధ్యలోకి వచ్చి She turned like this. ఇలా తిరిగి She started going like this. ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంది. And again she became straight and started going. మళ్ళీ ఇలాగే ఇలా తిరిగి మళ్ళీ స్ట్రైట్ గా ముందుకు వెళ్ళిపోతుంది. Then I asked the person beside me. అయితే నా పక్కన ఉన్న వ్యక్తితో ఇలా అడుగుతుంది. I asked, who is she? నేను అడిగాను, ఎవరు ఆమె అని. Why she is going straight? ఎందుకు తను ఇలా వెళ్తుంది? And then in between like this. మధ్యలో ఇలా ఎందుకు తిరిగింది? And then again straight. మళ్ళీ స్ట్రైట్ గా ఎందుకు వెళ్తుంది? Then the person standing, singer, was telling me. అయితే నా పక్కన ఉన్న వ్యక్తి ఇలా అంటున్నాడు నాకు. She's a big woman. తను చాలా పెద్ద, Very rich woman. చాలా సంపన్నురాలు. And you know that line, she does not like some people. ఆమెకి కొంతమంది వ్యక్తులు అంటే నచ్చదంట. So she turned like this. అందుకే ఇలా తిరిగింది. She doesn't want to see their face. అంటే వాళ్ళ మొహం చూడడం ఆమెకి ఇష్టం లేదు. And going. అందుకే అలా వాళ్ళని అట్లా వీపు చూపిస్తే వెళ్ళిపోతుంది. How can you be blessed in the church? మరి ఇలా ఉంటే ఎలా ఆశీర్వదించబడతారు? When you come to the church, మీరు చర్చ్ you have anger. మీకు కోపం ఉంటే, You have fightings. మీకు కొట్లాటలు ఉంటే, You don't like your sister or mother-in-law. మీ అత్తగారు మీకు నచ్చకపోతే, You don't like your daughter-in-law. మీ కోడలు మీకు You నచ్చకపోతే, don't like somebody. ఎవరో మీకు You నచ్చలేదు, don't like XYZ. పలానా ఎవరో వ్యక్తి మీకు And come నచ్చలేదు, here with all white shirt and white sarees కానీ చర్చికి వచ్చి తెల్ల బట్టలు తెల్ల and చీర say, కట్టుకొని వస్తారు. and say hallelujah, hallelujah. హల్లెలూయా, హల్లెలూయా అంటే No blessings. ఆశీర్వాదాలు రావండి. My friend, నా స్నేహితురాల, you will not be blessed. You will not be blessed. మీరు ఆశీర్వదించబడరండి. What do you get? మీకు ఏమొస్తాయి? What do you get? Harm. Kీడు. కీడు మాత్రమే మీకు వస్తుంది. Telugu ఆశీర్వాదం. Bible says like this. తెలుగు బైబిల్ ఇలా చెప్తూ ఉంది. మీకు ఎక్కువ కీడు గాని ఎక్కువ మేలు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. సుధీర్, you want blessings or curse? మీకు ఆశీర్వాదాలు కావాలా, శాపాలు కావాలా? The root of the blessings is forgiveness, my friends. మరి ఆశీర్వాదాలకు మూల కారణం ఏంటంటే క్షమించడం. If you cannot forgive a person, ఒక వ్యక్తి నువ్వు క్షమించలేకపోతే, you have already started like a fountain of curses into your life. అంటే దాని అర్థం ఏంటంటే మీ జీవితంలో ఒక పెద్ద జలపాతం లాగా శాపాలు వచ్చి పడతాయని అర్థం. I tell you one thing. మీకు విషయం నేను మీకు చెప్తాను. See, you all are going to be pastors, right? మీరు అందరూ పాస్టర్లు అవ్వబోతున్నారు కదా త్వరలో. Hello. Pastors. త్వరలో మీరు అందరూ దేవుని సేవకులు అవ్వబోతున్నారు, పాస్టర్స్. Hallelujah. హల్లెలూయా. Who want to be a famous pastor? అంటే బాగా ప్రసిద్ధిగాంచిన పాస్టర్ అవ్వాలని కోరుకుంది. Only one girl is lifting her hand. కేవలం ఒక అమ్మాయి లేపుతాం. Nobody is lifting. Hey, Sunita, you don't want? Then lift your hand and say, I want to be a famous pastor. నేను ఒక ప్రసిద్ధిగాంచిన దైవ సేవకుడు అవ్వాలనుకుంటున్నాను. Simple thing. చాలా చిన్న విషయం. Start forgiving.
క్షమించడం మొదలు you పెట్టండి. will become as good as Jesus Christ. యేసు ప్రభు అంత మంచివారుగా మీరు తయారవుతారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I tell you, if you ask Jesus to do one thing in your life, if Jesus asks you to do one thing in your life, యేసు ప్రభు మీ జీవితంలో ఈ ఒక్కటి చేయండి అని ఒకళ్ళు ఏమని అడిగితే that will be forgiveness. అది క్షమించడం That మాత్రం will అడుగుతారు. not be prayer. అది ప్రార్థన That will not be Bible. బైబిల్ అని That will చెప్పడు. not be Holy Spirit. పరిశుద్ధాత్మ అని That will చెప్పడు. not be anything. మరి ఏది కూడా యేసు ప్రభు చెప్పడు. That will be forgiveness. ఒకటే ఒకటి చెప్తాడు, ఏంటంటే క్షమించండి. Hallelujah. క్షమించండి. Hallelujah. హల్లెలూయా. See, I tell you, నేను మీకు చెప్తాను వినండి. Hebrews chapter 5 verse 12. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. Yes. In fact, Yeah. though by this time Yeah. you ought to be teachers, You ought to be teachers. need someone to teach. You all are supposed to be teachers by now. మీరందరూ ఇప్పటి వరకే గురువులుగా ఉండాలి, Teachers. Okay, బోధకులు. Okay. బోధకులుగా ఉండాలి. You all are. Okay. Hello, Joseph sir. You are supposed to be a teacher. మీరు ఒక బోధకుడులా ఉండాలి. మీరు You are all supposed to be teachers. 20 years, 30 years, 40 years, 50 years Christian. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ Some క్రైస్తవులు. people say my father is a Christian, my grandfather a Christian, is not all Christians. కొంతమంది చెప్తారు మా నాన్నగారు క్రైస్తవుడు, తాతగారు క్రైస్తవుడు, ముత్తాతగారు క్రైస్తవుడు అని చెప్తుంటారు. Hey Christians, ఏ క్రైస్తవులారా listen, ఒక్కసారి వినండి, listen. వినండి You ఒకసారి. are supposed to be the teachers. మీరు బోధకులుగా ఉండవలసిన వారు, But కానీ you did not pass first class. మొదటి తరగతి గుండా పాస్ అవ్వలేదు. Hallelujah. హల్లెలూయా. Did he not say that? Read it. దేవుడు చెప్పలేదా? చదవండి. You need someone to teach you Yeah. the elementary truths of God's word. Elementary school. Hello. మరి ప్రాథమిక పాఠశాల. Hello. Now ask your friend, did you pass first class? ఇప్పుడు అడగండి, మొదటి తరగతి పాస్ అయ్యారని మీ పక్కన ఉన్న వాళ్ళని అడగండి. Hey Sunitha, did you pass first class? Did you pass? Hey Mai, did you pass? Did you pass? Hello Vijay, did you pass? All fail. అందరూ మనం క్లాస్ తప్పాం. So the graduation is cancelled. గ్రాడ్యుయేషన్ అనేది ఇంకా ఆగిపోయింది. Nobody passed. ఎవరు పాస్ అవ్వలేదు. First class. మొదటి తరగతి కూడా, Not second class. Hello Sudhir, did you pass? రెండో తరగతి కూడా కాదండి, మొదటి Not తరగతి. even our special friend Sudhir is passed. మన సుధీర్ తమ్ముడు కూడా పాస్. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Oh, okay. Go back and read. Go back and read. What is the? Let us complete the statement of Peter. First Peter, chapter 3, verse 9. అయితే పేతురు ఇది చదవ, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. Yes. ఆశీర్వాదమునకు వారసులవుటకు వారసులగుటకు. మీరు పిలువబడితిరి గనుక Yes. కీడుకు ప్రతి కీడైనను Yeah. దూషణకు ప్రతి దూషణ అయినను Yeah. చేయక దీవించుడి. Come on, go in English. Do not repay evil with evil, insult with insult, but with blessing. Because to this you were called. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Do not repay evil with evil కీడుకి ప్రతి కీడు చేయాలని అనుకోవద్దండి. and insult with insult. దూషణకు ప్రతి దూషణ చేయాలని అనుకోవద్దు. Hallelujah. హల్లెలూయా. No blessings. ఆశీర్వాదాలు లేవు. Our Sudhir and Jesus Christ. Come on, Sudhir. Our Sudhir is a big karate fighter. ఈ సుధీర్ ఒక మంచి కరాటే యోధుడు అనుకోండి. They don't say, see, it is not, you have to say taekwondo. That the real name is taekwondo. Okay. taekwondo అని ఒక It విద్య is not, ఉంది. it's not karate. The real name is taekwondo. ఒక యుద్ధ విద్య ఉంది, దాని పేరు taekwondo. Okay, we all say karate, మనందరం కరాటే అంటుంటాం కానీ but real name is taekwondo. దాని అసలు పేరు taekwondo. Everybody say taekwondo. taekwondo. It is not karate. Okay. కరాటే కాదండి. Okay. This is a taekwondo champion. ఇతను ఒక taekwondo విజేత Champion. అనుకోండి. Ah, విజేత. taekwondo పైల్వాన్. Okay. పహల్వాన్. నవ్వవయ్యా, ఏమైంది నీకు? సొమ్మేం పోయింది? ఓకే. హీఈస్ ఎ taekwondo champion. taekwondo మంచి విజేత అయితే. So Jesus and he was going. యేసు ప్రభు ఇతను కలిసి వెళ్తున్నారు. So as they were going, అలా వెళ్తుంటే somebody threw a stone at Jesus Christ. ఎవరో యేసు ప్రభు ఒక రాయి విసిరారు. So he said, hey, don't throw stones at Jesus Christ. ఇప్పుడు ఇతను అంటున్నాడు యేసు ప్రభు వైపు రాదులు వేయకూడదు. Jesus said, యేసు ప్రభు అన్నాడు, అరే don't worry. Hey, don't worry. Sudhir, please, don't fight. అరే సుధీర్ వద్దురా, నన్ను వదిలే పర్లేదు వదిలే అంటున్నాడు. You know what he said? ఇతనేమన్నాడు మీకు తెలుసా? Jesus, యేసు, you are very good. నువ్వు చాలా మంచివాడు అయ్యా. I am not good. నేను మంచివాడిని కాదు, I am a fighter.
నేను ఒక యోధుడిని, I will fight. నేను పోరాడతాను. Then Jesus said, అప్పుడు యేసుప్రభు అన్నాడు, go and fight. సరే వెళ్ళు పోరాడు. That fellow gave him nice beatings. అతడు వచ్చి నన్ను చితకబాదాడు. And they came and he said, Jesus, please save me. అయితే ఒళ్ళంతా హునైపోయి, Hallelujah. నన్ను రక్షించు అన్నాడు. That is what we do. మనం చేసేది కూడా అదే. Jesus said, you forgive, you will win. యేసుప్రభు అన్నాడు, క్షమించండి అప్పుడు మీరు విజయం పొందుకుంటారు. You will not forgive and you lose. మీరు క్షమించకుండా మీరు ఓడిపోతారు. You understand? అర్థమవుతుందా? You lose your business. మీ వ్యాపారం, You lose your families. నీ కుటుంబం, You lose your friends. You lose your wife. మీ స్నేహితులు, నీ భార్య, You lose your husband. You lose the whole world. మీ ప్రపంచాన్ని You కోల్పోతారు. lose everything if you don't forgive, my brothers. మీరు క్షమించకపోతే సమస్తాన్ని కోల్పోతారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Don't repay evil with evil. కీడుకి ప్రతి కీడు చేయొద్దు, But, కానీ and also insult with insult. దూషణకు ప్రతి దూషణ కూడా చేయొద్దు. What did he say that? Read it again. మరొకసారి చదవండి. Yeah. Yeah. With blessing. This you were called. See, I tell you, in Telugu there is a nice word. తెలుగులో ఒక మంచి పదం ఉంది, నేను Come on in Telugu, not in English. ఆశీర్వాదమునకు వారసులవుటకు ఆ. మీరు పిలువబడితిరి గనుక Yes. కీడుకు ప్రతి కీడైనను Yeah. దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. దీవించుడి. దీవించుడి అని See, చెప్తారు. sometimes కొన్నిసార్లు the blessing comes from mouth, not from the heart. ఒకసారి అంటే దీవెన అనేది నోటి నుంచి వస్తుంది కానీ గుండెలో నుంచి రాదు. Hallelujah. హల్లెలూయా. See, I don't like Sudhir. నాకు సుధీర్ అంటే ఒకళ్ళు ఇష్టం లేదు. Sudhir stand. సుధీర్ నేను, So Sudhir I don't like him. అతనంటే నాకు ఇష్టం లేదు. So he came. ఆయన వచ్చాడు, What to do? ఏం చేయాలి? I like Joseph. నాకు జోసెఫ్ అంటే ఇష్టం. Joseph and Sudhir are friends. Please stand. వాళ్ళిద్దరూ స్నేహితులు. And just you put your hand on him. No, put your hand on him. అతని భుజం మీద చెయ్యి వేయి. They are close friends. వాళ్ళిద్దరు మంచి ప్రాణ స్నేహితులు. I like Joseph. కానీ నాకు జోసెఫ్ అంటే I ఇష్టం. don't like Sudhir. సుధీర్ అంటే నాకు ఇష్టం So ఉండదు. Joseph brought Sudhir to my house. అయితే జోసెఫ్ సుధీర్ని మా ఇంటికి తీసుకు. Hey, Joseph, boy, please come. ఆ జోసెఫ్ వచ్చావు, రా 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 లోపల రా. When I see a Sudhir, కానీ సుధీర్ని చూసినప్పుడు Raja. రా 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 అంటే గుండెలో హృదయంలోంచి రావట్లేదు, అది Just from the lips. కేవలం పెదాల నుంచి మాత్రమే వస్తుంది. Thank you. థ్యాంక్ యూ అంటాం. Not from the heart. హృదయంలోంచి రావట్లేదు. It should not be. You should give blessings from the heart. మీరు ఎట్లా ఇవ్వాలంటే ఆశీర్వాదాలు ఇస్తే హృదయంలో నుంచి ఇవ్వాలి. Hallelujah. హల్లెలూయా. See, I have 2 sons. నాకు 2 కుమారులు ఉన్నారు. Now they were pastors, good pastors. వారిద్దరు మంచి దైవ సేవకులు, Really good pastors. చాలా మంచి దైవ సేవకులు. Not ordinary pastors, real. సాధారణ సామాన్యమైన వాళ్ళు కాదు, నిజమైన మంచి. One is having like 2,000 believers. ఒక అతనికేమో 2,000 మంది విశ్వాసులు ఉన్నారు. And one is going, he left all the building, cars, gears, everything, and he went into the forest and he is evangelizing the tribals. My second son. ఇంకో నా రెండో కుమారుడు ఏం చేస్తాడంటే అడవుల్లోకి వెళ్ళి అక్కడ ఆ గిరిజనులు ఉంటారు కదా, అడవి మనుషులకి సువార్త చెప్తున్నాడు. And when they did not allow in Ranchi, near Ranchi, there is area called Chakradarpur. రాంచీ అనే ప్రాంతం దగ్గర చక్రధర్పూర్, జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీ దగ్గర ఒక అడవులు ఉన్నాయి. Near Chakradarpur, there are forests. చక్రధర్పూర్ అనే ఒక ఊర్లో అక్కడ అడవులు ఉన్నాయి. My son said, Daddy, I want to go as a missionary there. నా కొడుకు అన్నాడు, డాడీ నేను అక్కడికి ఒక మిషనరీ లాగా వెళ్తాను నేను అక్కడికి అన్నాడు. I have a house. నాకు ఒక ఇల్లు ఉంది, 4 story, 4 అంతస్తులు, 24 rooms with all AC. 24 గదులు అన్ని కూడా ఏసీతోనే ఉంటాయి. And he has all facilities, car and everything. అతని కారు ఉంది, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. He said, no Daddy, he just left, he went there. అన్నాను, డాడీ నేను లేదు అనేది వదిలేసి వెళ్ళిపోయాడు. And he went to the tribal chief. ఆ గిరిజనుల వాళ్ళ నాయకుడు ఉంటాం, అతని దగ్గరికి Yes, వెళ్ళాడు. sir, I want to work here. అతనితో అంటున్నాను ఇక్కడ పని No, చేయాలనుకుంటున్నాను. actually he went to somebody and said that I want to be a pastor here. అక్కడ వెళ్ళి వాళ్ళతో అన్నాడు, నేను ఇక్కడ పాస్టర్ గా They said, చేయాలనుకుంటున్నాను. no, don't come inside. You are not a tribal. వాళ్ళంటే నువ్వు మా తెగవాడివి కాదు కదా, వద్దు రావద్దు అన్నారు. Then he made a plan. అప్పుడు అతను ఒక ప్రణాళిక He went to the ఆలోచించాడు. chief ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళాడు. in another place. ఇంకో స్థలంలో ఆ నాయకుడు Said, sir, I have no job. అతను అయ్యా నా దగ్గర నాకు ఏ ఉద్యోగం లేదయ్యా, And please give me some job. ఏదైనా ఒక చిన్న ఉద్యోగం ఉంటే ఇస్తారా? Free, no need, just give me some food. నాకు ఏ డబ్బులు వద్దు, కొంచెం అన్నం పెట్టండి చాలు. So the tribal chief was happy. ఆ గిరిజనుల నాయకుడు చాలా సంతోషించాడు. So he gave his goats అతని మేకల్ని ఇచ్చాడు, and ducks. బాతుల్ని ఇచ్చాడు. My son took care of them for 6 months. నా కొడుకు వాటిని 6 నెలలు వాటిని ఆయన మేపాడు. He did not allow him to sleep in the house. He told him to sleep outside in the grass, on the grass.
ఇంట్లో కూడా పడుకొని ఉన్నదండి, ఇంటి బయట గడ్డిలో పడుకోబెట్టాడు. It was December, very cold. అది అప్పుడు డిసెంబర్ నెల చాలా చల్లగా ఉంది. My son did not tell me this. నా కొడుకు నాతో ఇవేవి చెప్పలేదండి. And this man wanted to see why this man came and is working with a tribal. అయితే ఈ నాయకుడు అనుకున్నాడు, అసలు ఎందుకు ఈయన మా అడవి మనుషుల దగ్గరికి వచ్చి ఎందుకు ఈయన ఇక్కడ ఉండాలనుకుంటున్నాడు. Maybe he might be a thief. He might be a thief. వాడు ఒక దొంగ అయి ఉండొచ్చేమో అని అనుకున్నాడు. I want to test him. అతన్ని నేను పరీక్షించాలనుకుంటున్నాను. So he threw some money, 100 rupees, 500 rupees on the road. రోడ్డు మీద కొన్ని డబ్బులు ఇట్లా పడేసాడండి, 100 రూపాయలు 500 రూపాయల నోట్ అట్లా. My son saw that. నా కొడుకు అది చూశాడు. He took the money. ఆ డబ్బులు తీసుకున్నాడు. He gave it to the tribal chief. Sir, I found some money. Maybe somebody, your guest, or you threw it. ఆ డబ్బులు తీసుకుని అన్నాడు, ఇక ఎవరో పడేసుకున్నట్టున్నారండి అని చెప్పి ఆ నాయకుడికే ఇచ్చేసాడు. He did it several times. ఇట్లాంటి చాలా సార్లు చేశాడు. Then he sent 2-3 young beautiful girls. కొంతమంది అందమైన యవన స్త్రీలను అతని దగ్గర పంపించాడు. Tribal chief said, go and just see if he will touch you. అతని దగ్గరికి వెళ్ళండి, అతను మిమ్మల్ని ఒకళ్ళు తాకుతాడేమో చూడండి అని So చెప్పాడు. they go and they sit and say, hello, you are so nice, and ABCD. ఆ అమ్మాయిలు అతని దగ్గరికి వెళ్ళి ఇట్లా ఆనుకుంటూ ఇట్లా రాసుకుంటూ అట్లా మాట్లాడుతూ ఉన్నారు. Then he said, sister, don't worry. And he was praying for them and he was telling them about Jesus Christ. అయితే ఈయన ఏం చేస్తున్నాడంటే నా కొడుకు వాళ్ళతో దేవుని మాటలు చెప్తున్నాడు, వాళ్ళతో దేవుని మాటలు వాళ్ళతో పంచుకుంటూ ఉన్నాడు. Finally, that man came to know that he is a good person. అప్పుడు చివరికి అర్థమైంది ఏంటంటే ఆ అడవి మనుషుల నాయకుడికి ఇతను చాలా మంచివాడు అన్న విషయం అర్థమైంది. And the chief sent his son to Agra, my house, to see my house. Who is he? To check. అయితే ఆ నాయకుడు మా ఇంటికి తన మనుషుల్ని పంపించాడు, అసలు ఎవరైనా కనుక్కొని రండి అని. And when he saw my house, he got almost heart attack. నా ఇల్లు చూసినప్పుడు అతనికి గుండెపోటు వచ్చినంత పని It's అయింది. a big 4-story house. పెద్ద 4 అంతస్తుల We భవనం. have car. మాకు కారు ఉంది. We have so many servants. మాకు చాలా మంది పనోళ్ళు ఉన్నారు. In my kitchen, for me, there are 6 women cooking for me. 6 మంది వంట చేసే వాళ్ళు మా కిచెన్ లో ఉంటారండి. 18 people are working outside. We have watchmen. We have everybody. 18 మంది మా కోసం బయట పని చేస్తాను, ఇంకా మాకు వాచ్మెన్ ఉన్నాడు, అందరూ ఉన్నారు మాకు. We have hostel. We have 200 widows. మాకు ఒక హాస్టల్ ఉంది, అందులో 200 మంది విధవరాళ్ళు ఉంటారు. And when he came, yes, no, he chopped his drawn. అతను ఇట్లా ఇవన్నీ చూసినప్పుడు ఇట్లా నోరు ఎల్లబెట్టి చూస్తూ He ఉండిపోయాడు. went back and he said, తను వెనక్కి వెళ్ళి మళ్ళీ hey, చెప్తున్నాడు. daddy, this is a rich fellow. అప్పుడు అంటున్నాడు, ఇతను చాలా గొప్పవాడు డాడీ అని చెప్తున్నారు. And then he called me and said, you come to Jharkhand. అయితే అతను ఆ నాయకుడు నాకు ఫోన్ చేసి మీరు జార్ఖండ్ రండి అని నాకు ఫోన్ చేశాడు. I took a flight and went to his house. నేను ఒక విమానంకి అతని ఇంటికి వెళ్ళాను నేను. And he was standing in front of me like this. నా ముందు ఇలా నుంచున్నాడు. I told, please sit. కూర్చోండి, దయచేసి I కూర్చోండి. told him, నేను అతను చెప్పాను కూర్చో. this is not my son, this is your son. నేను చెప్పాను, ఇతను నా కుమారుడు కాదు నీ కుమారుడు. And he became a pastor. ఇప్పుడు అతను పాస్టర్ అయ్యాడండి. He started 12 churches in 1 year. ఒక్క సంవత్సరంలోనే ఈ అడవి మనుషుల మధ్య మంచి సంఘాలు స్థాపించాడు. Hallelujah. హల్లెలూయా. If somebody want to go there, I can give his number. మీరు ఎవరైనా అక్కడికి వెళ్ళాలనుకుంటే వాళ్ళ నంబర్ నేను మీకు ఇస్తాను. And see, one day we went to, I'm sharing one small experience, then I will go back to forgiveness. నేను ఇంకొక అనుభవం నేను మీతో పంచుకొని తర్వాత నేను Before I went to America this year, in the month of April I went. Just before that I went to see him. ఏప్రిల్లో నేను అమెరికాకి వెళ్ళాకంటే ముందుగా ఒకసారి నా కొడుకుని చూద్దామని వెళ్ళాను. And he took us into the forest. అడవిలోకి మమ్మల్ని తీసుకువెళ్ళాడు. Onto the hill. ఒక కొండ మీదకి. Very thick forest. చాలా దట్టమైన అడవి అండి. I was sitting in a chair like this. ఒక కుర్చీలో నేను ఇలా కూర్చొని ఉన్నాను. And also my assistant pastor Ranjit. నా కింద అసిస్టెంట్ పాస్టర్ రంజిత్ కూడా నాతో ఉన్నారు. We have a tribal translator. మాకు ఆ గిరిజనులకి అనువాదం చేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. We were talking. మేము ఇలా మాట్లాడుతూ ఉన్నాం. I will send you that video. ఆ వీడియో నేను మీకు పంపిస్తాను. But కానీ on top there is a big python. అయితే నా తన మీద ఒక పెద్ద కొండ చిలువ ఉందండి. I did not see that. నేను చూడలేదు అది. Children said, get out. ఆ పిల్లలందరూ అన్నారు పాము పారిపోండి అని. See, they are not frightened. వాళ్ళు భయపడలేదు. See, my friends. చూడండి Anyway, see, there are even today people, those who have passion for Jesus Christ and gospel. Hallelujah. ఈ రోజు కూడా స్వార్థ చెప్పడానికి ఆశ కలిగి ఉన్న వాళ్ళు. Okay, I want to tell a story about those 2 brothers, my sons. అయితే ఈ ఇద్దరు అన్నదమ్ములు అంటే నా కొడుకులు ఇద్దరు గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. Before maybe 20 years, my first son is 30 years old,
My second son is 28 years old. నా పెద్ద కుమారుడు 30 సంవత్సరాలు గలవాడు, రెండో కుమారుడు 28 సంవత్సరాలు Both గలవాడు. of them are good pastors, good preachers. ఇద్దరు మంచి బోధకులు, మంచి దైవ సేవకులు. And second one also, he writes songs and he is also a keyboard player. రెండో వాడు కూడా కీబోర్డ్ ప్లే చేస్తాడు, పాటలు రాస్తాడు. The elder one is a big preacher, he will break the tables. పెద్దవాడు ఏంటంటే మంచి బల్ల కొద్ది బోధలు చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. And so they were young like 4 years old, అయితే 5 వాళ్ళు and 3 years old, చాలా చిన్న ఉన్నప్పుడు, 7 and 5 years old. వాళ్ళు చాలా చిన్న ఉన్నప్పుడు ఒకడికి 7 సంవత్సరాలు, ఇంకొకటికి 5 సంవత్సరాలు They are ఉన్నప్పుడు very good friends, వాళ్ళు చాలా మంచి స్నేహితులు, but always enemies. కానీ ఎప్పుడు శత్రువులే. They are always together, ఎప్పుడు కలిసే ఉండేవారు, but always fighting. కానీ ఎప్పుడు కొట్టుకుంటూ ఉండేవారు. I am a preacher. నేను ఒక బోధకుడిని, I go to different places, రకరకాల స్థలాలకి నేను వెళ్తూ ఉంటాను. come home, ఇంటికి వస్తుంటాను, bring some toys, వాళ్ళకి కొంచెం ఆట వస్తువులు తీసుకొచ్చి ఇచ్చాను. and when I am in the house, నేను ఇంట్లో ఉన్నప్పుడు, daddy, can we play carrom board? డాడీ మనం క్యారమ్ బోర్డ్ ఆడదామా? I will say, yeah, both of you go and play. ఆ మీ ఇద్దరే ఆడుకుంటారా అని. They go, they take carrom board, వాళ్ళు క్యారమ్ బోర్డ్ తీసుకుంటారు, start playing. ఆ ఆటం స్టార్ట్ చేస్తారు. This young fellow is very naughty fellow. ఈ చిన్నవాడు చాలా అల్లరి వాడండి, He cannot play nicely. వాడు సరిగ్గా ఆడాడు. So he will say, you see, there is a bird. అక్కడ చూడు, అక్కడ ఏదో ఉందని అంటాడు. Then he will take some coins and put for him. కొన్ని కాయిన్స్ తీసుకొని జేబులో పెట్టుకుంటాడు. And when he saw there are no coins, అక్కడ చూస్తే కాయిన్స్ ఉండవు. then Peter Paul, the big one, he will come and say, Daddy is a very bad fellow. He is not playing nicely. అయితే పెద్దవాడు, డాడీ వీడు సరిగ్గా ఆడట్లేదు, వీడు మోసం చేస్తున్నాడు. I told him like this. ఆయనతో ఇలా చెప్పాను, ఆయనతో, Hey, Peter Paul, పీటర్ పౌల్, listen, విను, we are Christians. మనం క్రైస్తవులం, We have to be good. మనం మంచిగా ఉండాలి. Peter Paul did not like this. పీటర్ పౌల్కి ఇది నచ్చలేదు. Daddy, డాడీ that fellow is bad. వాడు చెడ్డోడు డాడీ. I said, we are also bad. నేను అన్నా, మనం కూడా చెడ్డోళ్ళమే కదరా, Jesus loved us. కానీ యేసు ప్రభువు మనల్ని ప్రేమించాడు You కదా, love him. నువ్వు కూడా అతన్ని ప్రేమించు. He did not like it. అది నచ్చలేదు, ఆ విషయం So he అతను said, నచ్చలేదు. okay, I will try. సరే చూస్తానులే అన్నాడు. He has gone there, ఆడికి వెళ్ళాడు, again playing. మళ్ళీ ఆడుతున్నాడు. This time he put with hand in the hole. సరే వీడు అట్లా కాయిన్స్ తీసుకొని జేబులు వేసుకుంటాడు, జోబులో ఆ రంధ్రంలో వేసేస్తున్నాడు, చేస్తున్నాడు. ఆ చేత్తో ఇట్లా రంధ్రంలో వేసేస్తున్నాడు అంట. ఆడికి టైగర్ పెట్టి కొడతలా, అటు ఇటు చూసి మేలకొండ వేసేసి అది ఇట్లా ఇలాగేసుకుంటాడు. కొట్టట్లేదు కానీ అన్ని హోల్లో వేసుకుంటున్నాడు. అగైన్ ఫైటింగ్. మళ్ళీ కొట్లాట, దే కేమ్. మళ్ళీ వచ్చారు. అరే, ఐ టోల్డ్ యు టు ఫర్గివ్ ఈచ్ అదర్. నేను అన్నాను కదా, ఒకరినొకరు క్షమించమని చెప్పాను కదా. డాడీ, దిస్ ఇస్ నో వెరీ బ్యాడ్. డోంట్ లైక్ బైబిల్. డాడీ నాకు ఈ బైబిల్ నచ్చదు, నాకు ఐ టెల్ యు హావ్ టు ఫర్గివ్. నువ్వు క్షమించాలి అని చెప్పాను. హి హస్ గాన్ ఇన్సైడ్. లోపలికి వెళ్ళిపోయాడు. అగైన్ ఫైటింగ్. మళ్ళీ కొట్లాట. దే కేమ్. మళ్ళీ వచ్చారు. దెన్ ఐ సెడ్, ఓపెన్ యువర్ బైబిల్స్. నేను అన్న, తెరవండి, బైబిల్ తెరవండి. ఐ రెడ్ ఫర్ దెం. నేను వారి కోసం చదివి చూపించాను. ఐ టోల్డ్ దెం, నేను వారితో చెప్పాను, we are Christians. మనం క్రైస్తవులము, We have to forgive. మనం క్షమించాలి. You know what my son said? నా కొడుకు ఏమన్నాడు మీకు తెలుసా? Okay, daddy. సరే అలాగే డాడీ, I will forgive. నేను క్షమిస్తాను. So how to forgive? ఎలా క్షమించాలి? I told him, నేను అతనితో చెప్పాను, when somebody does a mistake, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే you say praise the Lord ప్రైజ్ ది లార్డ్ అన్నాను and just forgive. అని చెప్పి క్షమించు. So he got angry in his heart. అప్పుడు అతని హృదయంలో నొచ్చుకొని, అంటే కోపం తెచ్చుకొని, You know what he said? ఏమన్నాడు తెలుసా? Praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అని ఇలా చెప్పి వెళ్ళిపోయాడు. I called him. అతను నేను పిలిచాను. I asked him, did you bless or did you curse? అరే నువ్వు దీవించావా శపించావా? A blessing should come from the heart. ఆశీర్వాదం అనేది హృదయ లోతుల్లో నుంచి రావాలి. You should bless the people with all your heart. నీ పూర్ణ హృదయంతో Right? ప్రజల్ని నువ్వు దీవించాలి. With all your heart. నీ పూర్ణ హృదయంతో, With all your heart. నీ పూర్ణ హృదయం. Hallelujah. 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 హల్లెలూయా. See, that is how God says, with love with all your heart. దేవుడు అంటాడు పూర్ణ మనస్సుతో ప్రేమించమంటున్నాడు. Mark chapter 12 verse 30. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను With all your heart. నీ పూర్ణ Enough. With all your heart. నీ పూర్ణ హృదయముతో. Okay, read it in English also. Yeah. With all your heart. With all your heart. Yeah. See, the importance is with all, not half. ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే మీరు చూడండి, సగం కాదు, పూర్ణంగా సంపూర్ణ హృదయంతో. When I say I love you, ఎప్పుడన్నా ఐ లవ్ యూ అంటే నేను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు it should not be from the mouth, it should be from the heart. అది కేవలం నోట్లో నుంచి కాదు, హృదయంలో నుంచి రావాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Let me tell you.
నేను మీకు ఒక విషయం చెప్పను. Now I am making an operation I am making a surgery about forgiveness. నేను ఇప్పుడు క్షమించడం అనే దాని గురించి ఒక శస్త్రచికిత్స నేను చేయబోతున్నాను. Okay, let us make a surgery. Why God want us to forgive? దేవుడు మనల్ని క్షమించాలని ఎందుకు అనుకుంటున్నాడు? Why? మనం క్షమించాలని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు? Let us make an operation, okay? Surgery, okay? ఒక చిన్న చికిత్స చేద్దాం. Why should we forgive? ఎందుకు క్షమించాలి? What is the use of forgiveness? క్షమించడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? Okay, let us see. చూద్దాం. Matthew మత్తయి సువార్త chapter 5 5వ అధ్యాయం verse 42. 42వ వచనం Come on. చదవండి. 5:42. నిన్ను 5:42. అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగగోరు వాని నుండి Yes. నీ ముఖము త్రిప్పుకొనవద్దు. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, 8 minutes. Yeah. You have heard that it was said. ఇక్కడ రాయబడి ఉన్నది కదా ఏమనంటే It was said. మీరు విని ఉన్నారు. నిన్ను వల్లే మీ పొరుగువాన్ని ప్రేమించాలనే ఈ విషయం మీరు విని ఉన్నారు కదా. Okay. Yes. Yeah. Hallelujah. It is Old Testament law. పాత నిబంధనలో ఉన్న చట్టం ఇది. Eye for an eye, కంటికి కన్ను, పంటికి పన్ను. tooth for tooth. పంటికి పన్ను. Hallelujah. హల్లెలూయా. Eye for eye, కంటికి కన్ను, tooth for. పంటికి పన్ను. Do you know what is the meaning of that? దీని అర్థం ఏంటో మీకు తెలుసా? What? నిన్ను ప్రేమించేవారినే ప్రేమించాలి, ద్వేషించేవారిని ద్వేషించాలి. Oh, ముసల్దానా. What is the meaning of eye for eye, tooth for tooth? కంటికి కన్ను పంటికి పన్ను అంటే అర్థం ఏంటి? నీ కన్నును కొడితే కన్ను ఊడుదిక్కాలి. ఆడు నీ కన్ను బీగైతే వెళ్ళి ఆడి కన్ను బీగేయి, నీ పన్ను బీగైతే ఆడి పన్ను పీకే అని బైబిల్లో రాసింది. The book of Leviticus లేవియ కాండము chapter 19 19వ అధ్యాయము 16 to 18. 16 నుంచి 18. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు. Yes. నేను యెహోవాను. నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. Yes. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు Yes. నీవు తప్పక వానిని గద్దింపవలెను. Yes. కీడుకు ప్రతికీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక. See, this is also there ఇది కూడా ఉంది పాత నిబంధన. because they don't want to see. There are two sides of the Bible always. బైబిల్ కి ఎప్పుడు కూడా రెండు కోణాలు ఉంటాయండి. One is God's side, ఒకటి దేవుని వైపు, one is man's side. ఒకటి మనిషి వైపు, One is body side, ఒకటి శరీరం వైపు, one is spirit side. ఇంకొకటి ఆత్మ వైపు. Now come back. ఇప్పుడు రండి ఇప్పుడు Deuteronomy chapter 23 verse 6. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 6వ వచనం. Yes. నీ దినములన్నిట ఎన్నడనో వారి క్షేమమునైనను. Okay, we will be short. 19 verse 21. 19:21. నీవు ఎవనిని కటాక్షింపకూడదు. ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు. Life for life, పంటికి పళ్ళు, eye for an eye, చేతికి చెయ్యి, tooth for a tooth. చేతికి చెయ్యి, కాలికి కాలు మీకు విధి. Yeah. Okay, this was Old Testament law. అయితే ఇదంతా కూడా పాత నిబంధన చట్టం అన్నమాట. Jesus was telling, go back to Matthew chapter 5. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము. Now he says like this. ఇలా అంటున్నాడు యేసు ప్రభు. You have heard about this law. ఈ చట్టం గురించి మీరు విని ఉన్నారు కదా. Hallelujah. హల్లెలూయా. You know what Jesus is telling? యేసు ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు మీకు Please తెలుసా? read it. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. Yes. నేను మీతో చెప్పినదేమనగా, But I tell you, everybody say, but I tell you. నేను చెప్పున్నదేమనగా. Everybody repeat after him. ప్రతి I tell you. నేను చెప్పున్నదేమనగా. నేను మీతో చెప్పినదే. Everybody say, everybody open your mouth. ప్రతి ఒక్కరు నోరు తెరిచి చెప్పండి. Say, only people don't open if Satan is sitting in your mouth on the chair. ఒకవేళ సాతాను కూడా మీతో పాటు కూర్చుంటే మీరు చెప్పకండి. No. If Satan is sitting in your mouth on the chair, then don't open. మీ నోట్లో కనుక సాతాను కూడా ఉన్నట్లయితే మీరు చెప్పకండి. నోట్లో సైతాను కుర్చీ వేసి కూర్చుంటే తెరవద్దు, ఆడు వెళ్ళిపోతాడు. Otherwise say, okay? లేకపోతే చెప్పండి. Hallelujah. Hallelujah. See, Jesus is telling. యేసు ప్రభు ఇలా అంటున్నాడు. This is a long session. ఇది చాలా See, we are preaching from 11.
మనం 11 నుంచి మొదలు పెట్టాము. No songs, పాటలు లేవు, very few jokes చాలా కొన్ని ఉన్నాయి జోకులు. today. Okay, yesterday, nice lady, okay? I know you will go to sleep. మీరు నిద్రలోకి వెళ్తారని నాకు తెలుసు. So that is why pastor tells, repeat after me. అందుకే పాస్టర్ గారు అంటారు, నా వెనక చెప్పండి, నాతో Then you have పాటు. to repeat. అప్పుడు మీరు నాతో కలిసి చెప్పాలి. Then you will not sleep. అప్పుడు మీరు నిద్ర రాదు మీకు. Otherwise you will sit. You will sit and just slowly go into the sleep. అతను కూర్చొని కొనికి మెల్ల నిద్రలోకి వెళ్ళిపో. Okay, again into the word of God. దేవుని వాక్యంలోకి వెళ్దాం. Everybody say hallelujah. హల్లెలూయా అని చెప్పు. Hallelujah. హల్లెలూయా. Good. మంచి. But I tell you. కానీ నేను మీతో చెప్పునదేమనగా. Repeat after him. నాతో చెప్పండి. నేను చెప్పునదేమనగా. నేను మీతో చెప్పినదేమనగా. Repeat 3 times after him. 3 సార్లు చెప్పు. నేను చెప్పునదేమనగా. నేను మీతో చెప్పినదేమనగా. నేను చెప్పునదేమనగా. నేను చెప్పినదేమనగా. నేను చెప్పునదేమనగా. Tamdu, you feel you are Badshah of the world. Okay. You say like that. Okay. You feel you are the king. Yeah. నేను మీతో చెప్పునదేమనగా. నేను మీతో చెప్పినదేమనగా. Come on. నేను మీతో చెప్పేది ఏంటంటే, కొంచెం సిగ్గుపడిపోతున్నావు. You feel I am the king. నేను మీతో చెప్పునదేమనగా. మీతో చెప్పినదేమనగా. You know who said this? ఎవరు చెప్పారు ఈ మాటలు? జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్. You know what he said? ఏమన్నాడు ఆయన? Listen, read it nicely. వినండి. Once again. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి. Hey my friends. నా ప్రియ స్నేహితులారా, That was written by Moses. అది రాసింది మోషే ధర్మశాస్త్రం అది. Moses is a man. మోషే ఒక మనిషి. But I tell you. కానీ నేను మీతో చెప్పేది ఏంటంటే, I am Almighty God. నేను సర్వశక్తి గల I దేవుడిని. created heaven. పరలోకాన్ని I సృష్టించింది నేను. created the ఈ earth. భూమిని I సృష్టించింది నేను. created the hell. ఈ పాతాలను I am సృష్టించింది నేను. Almighty speaking now. సర్వశక్తుడైన వాడిని నేను ఇప్పుడు మాట్లాడాను. Hallelujah. హల్లెలూయా. But I tell you. కానీ నేను మీతో చెప్పేది ఏంటంటే, I am canceling what Moses said. మోషే ఏం చెప్పడం దాన్ని నేను కొట్టి పారేస్తున్నాను. That is the power of Jesus Christ. Clap. and దేవుని thank యొక్క the Lord. శక్తి అదండి, యేసు ప్రభు యొక్క శక్తి అది. But I tell you, కానీ నేను మీతో చెప్తున్నాను, he changed the Bible. ఆ బైబిల్ని దేవుడు మార్చివేశాడండి. He changed the Bible. బైబిల్ని మార్చివేశాడు దేవుడు. What did he say? ఏమన్నాడు? Come on. మీరు చదవండి. పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు Ah. మీ శత్రువులను ప్రేమించుడి. Hallelujah. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన He చేయుడి. said, to be the sons of your heavenly father, not earthly father. You have body and soul. మీ పరలోకమందున తండ్రికి కుమారులై ఉండునట్లని చెప్పాడు ఆయన. Your soul father is God. నీ ఆత్మకి తండ్రి ఎవరంటే దేవుడు. My body's father is my father. నా శరీరానికి తండ్రి ఎవరంటే నన్ను ఎవరైతే కన్నాడో ఆయన. That is why God said, like you are heavenly father. అందుకే ఏమనంటే పరలోకమందున్న మీ తండ్రి అని ఇక్కడ స్పష్టంగా Hallelujah. చెప్తున్నాడు. If he said, ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభు చెప్తే, like your father, మీ తండ్రి లాగా చెప్తే, my father is a drunkard. మా తండ్రి ఒక My తాగుబోతు, father is a good guy. మా తండ్రి ఒక గుట్కాలు తినేవాడు, BD cigarette. ఆ బీడీలు సిగరెట్లు That's తాగేవాడు. why he did not say that. అందుకే ఆయన చెప్పలేదు. Very clearly said. కానీ చాలా స్పష్టంగా ఇక్కడ ఉంది. You know what Bible is? It is one word is written in the Bible. ఒక బైబిల్ ఒక మాట రాయబడి ఉందండి. Heaven and earth may pass away. ఆకాశము భూమి గతించిపోవుతాయి, Not even one letter. కానీ వాక్యంలో ఒక్క అక్షరం, Even full stop also will not be changed చిన్న for the చుక్క Bible. పొల్లు కూడా పోదని That చెప్తుంది. is the perfection of the Bible. బైబిల్ Hallelujah. అంత ఖచ్చితమైనదండి. We have the truth. మనకు సత్యం ఉంది ఇందులో. The truth. ఈ యొక్క సత్యము And see, we are blessed. మనం ఆశీర్వదింపబడి. Hallelujah. హల్లెలూయా. I would like you to sing this. ఇది మీరు కనుగొనాలని నేను I ఆశపడుతున్నాను. know. We will all sing 2 lines. There is a wonderful one. ఒక అద్భుతమైన మాట ఇక్కడ ఉంది. See, 2 lines. That is, the song is, వాక్యమును యాకోబుకు తెలియ. Amen. వాక్యమును ఏ జనమునకిలాగునా
చేసియుండలేదని ఏ జన్మమునకిలాగునా చేసియుండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. హల్లెలూయా. We have the truth in our hands. మన చేతిలో సత్యం ఉందండి. Okay, go back to Matthew. మత్తయి సువార్తకు వెళ్ళండి. God says like this. యేసు ప్రభు ఇలా అంటున్నాడు, నేను మీతో చెప్పినదేమనగా మా సౌండ్ ఒరిజినల్ సౌండ్ మాకు ఇచ్చేయి. ఓకే సార్. ఓకే, హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, నేను మీతో but చెప్పినదేమనగా I tell you, నేను మీతో చెప్పున్నదేమనగా yeah, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. can you read it in English? Yes, yeah, yeah, you may be the sons of your father in heaven. పరలోకమందున మీ తండ్రికి మీరు వారసులు అవ్వాలి, కుమారులు అవ్వాలి. కాబట్టి Let me ask you one question. మీకు ఒక ప్రశ్న నేను అడుగుతాను. Hallelujah, హల్లెలూయా. hallelujah, హల్లెలూయా. hallelujah. హల్లెలూయా. How many people belong to Sion Raj Bible College? ఎంతమంది జియోన్ రాజ్ బైబిల్ కాలేజ్ కి చెందిన వారు? Old or new? Please lift your hands and say. చేతులు చెప్పి మీరు ఒక బైబిల్ కాలేజ్ కి చెందిన వారైతే చేతులు ఎత్తు. Yeah, you say, I am the student. నేను ఇక్కడ విద్యార్థిని అని చెప్పి Now, God is telling. దేవుడు నీతో చెప్తున్నాడు. God is telling. దేవుడు నీతో చెప్తున్నాడు. God is telling. దేవుడు ఇలా అంటున్నాడు. Maybe, for example, when is graduation? ఉదాహరణకి Say the day, Saturday, okay? Saturday, okay? Saturday is graduation. శనివారం రోజు మీకు గ్రాడ్యుయేషన్. All of a sudden, a new fellow comes. ఒక అకస్మాత్తుగా ఒక కొత్త వాడు వస్తే He will go to Joshua Paulras జాషువా బ్రదర్ దగ్గరికి వెళ్ళి and he say, give me a gown. I want to be graduated. నాకు ఒక గౌన్ ఇవ్వండి, నేను కూడా గ్రాడ్యుయేషన్ He పొందాలనుకుంటున్నాను. has never seen that man. అసలు ఎప్పుడు చూడలేదు ఆ వ్యక్తిని. He said, who are you? అసలు అంటారు, ఎవరు నువ్వు? He says, I want to get graduation. నాకు గ్రాడ్యుయేషన్ కావాలి అంటాడు ఆయన. Then what will Joshua say? ఇప్పుడు జాషువా బ్రదర్ ఏమంటాడు? He will say, no. లేదు అంటాడు, కుదరదు అంటాడు. He will say, I am the student of this Bible school. ఈ బైబిల్ స్కూల్లో నేను ఒక విద్యార్థిని అంటాడు. See, then what will he say? Then what will Joshua say? అప్పుడు జాషువా బ్రదర్ ఏమంటారు? Eh? Yes, but he will say, కానీ అతను అంటాడు, I am the student. What will he say? He will say, what is the proof? ఇక్కడ సాక్ష్యాధారం ఏది అంటాడు. Is your name in the attendance? ఇక్కడ ఈ లిస్ట్ లో అంటే ఈ పుస్తకంలో రిజిస్టర్ లో నీ పేరు ఉందా? Do you have identity card? ఇక్కడ ఐడి కార్డ్ ఏమైనా ఉందా? Do you know my father? మా తండ్రి గారు మీకు ఏమైనా తెలుసా? What is the proof? ఏంటి సాక్ష్య రుజువు ఏంటి? Everybody just hold your fist like this. మీ పిడికిలు ఇట్లా పట్టండి. Everybody say, what is the proof? ఏంటి సాక్ష్యాధారం ఏంటి? రుజువు ఏంటి? Say, what is the proof? రుజువు ఏంటి? Everybody say, what is the proof? ప్రతి ఒక్కరు చెప్పండి, రుజువు ఏంటి? When you go to heaven, మీరు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత God will say, దేవుడు అంటాడు, what is the proof you are my son? నా కొడుకును అనడానికి ఏంటి రుజువు ఏంటి? That is written there. ఇక్కడ రాయబడి ఉంది. Read it. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. If you are the sons of your heavenly Father. మీ పరలోక తండ్రికి ఒకవేళ మీరు కుమారులు అయినట్లయితే మీ శత్రువులను ప్రేమించుడి. Hallelujah. మీ శత్రువులను ప్రేమించమంటున్నాడు. మిమ్మును హింసించు The proof for heaven. పరలోక రాజ్యానికి ఒక రుజువు ఏంటంటే, When you go మనం వెళ్ళినప్పుడు and are you son of God? నువ్వు దేవుని కుమారుడువా? God will say, దేవుడు అంటాడు, what is the proof? ఏంటి సాక్ష్యం ఏది? There will be one thing written. There will be one thing written on our soul. మన ఆత్మ మీద ఒకటి రాయబడి ఉంటుంది. Hallelujah. Jesus forgave me. యేసు ప్రభువు నన్ను క్షమించాడు. I forgave my neighbors. నేను నా పొరుగువాడిని క్షమిస్తాను. Hallelujah. That is the only proof. కేవలం ఇది ఒక్కటే రుజువు అండి. If you want to go to heaven, మీరు పరలోక రాజ్యానికి you వెళ్ళాలనుకుంటే should be the children of God. దేవుని పిల్లలై ఉండాలి మీరు. And if you don't forgive, ఒకవేళ మీరు క్షమించకపోతే no heaven. మీకు పరలోక రాజ్యం లేదు. You may pray day and night. రాత్రి బాలు ప్రార్థిస్తూనే And ఉండండి. 365 days a year.
ఆ 365 రోజులు కూడా సంవత్సరం అంతా 52 weeks a year, 52 వారాలు కూడా 12 months in a year, 12 నెలలు ఒక సంవత్సరంలో and కూడా every 24 hours of the day, ప్రతి రోజు 24 and గంటలు 60 minutes of every hour, ప్రతి గంటకి 60 and every నిమిషాలు 60 seconds of every minute. ప్రతి నిమిషానికి You 60 pray, సెకండ్లు pray. నువ్వు ప్రార్థిస్తూ ఉన్నా And కూడా you don't forgive, నువ్వు క్షమించకపోతే you will not go to heaven. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. Hallelujah. హల్లెలూయా. Satan also can pray. సాతాను కూడా ప్రార్థించగలడు. Satan said, సాతాను అన్నాడు, Lord Jesus, ప్రభువా యేసు ప్రభు, I don't want to go to dungeon. I don't want to go to Hades. ఆ పాతాళంలోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళాలనుకోవట్లేదు. Send me into the pigs. ఆ పందుల్లోకి నన్ను పంపించు అంటున్నాడు. Did he pray or not? ప్రార్థించాడా లేదా? సేనాదయాలు పట్టిన వ్యక్తి దగ్గర Hello? Did Satan pray or not? సాతాను ప్రార్థించాడా లేదా? It is not prayer. అది ప్రార్థన కాదు. You have to pray. నువ్వు ప్రార్థించాలి. I did not say don't pray. ప్రార్థించొద్దు అని నేను చెప్పట్లేదు, But కానీ the only thing that God is expecting you to earn from the prayer is forgiveness. ప్రార్థన ద్వారా మీరు ఏం పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే క్షమించే గుణం. Hallelujah. క్షమించే గుణం. And if you pray all your life నీ జీవితం కాలం అంతా ప్రార్థించినా and సరే, you don't know how to forgive, కానీ నువ్వు క్షమించడం నీకు రాకపోతే, I tell you friends, మీకు చెప్తున్నాను మిత్రులారా, you are not son of God. మీరు దేవుని కుమారులు కాదు. Hallelujah. Hallelujah. See, you know, there was a governor for Andhra Pradesh. That time, Andhra and Telangana were united. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అప్పుడు మొత్తం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక గవర్నర్ ఉండేవారండి. His name was N.D. Tiwari. అతని పేరు ఎన్డి తివారీ. You remember him? Anybody ఆ remember him? పేరు మీకు తెలుసా? ఎన్డి తివారీ అనే పేరు. He's old man, చాలా ముసలివాడు, వృద్ధుడు. but lover boy. He has so many wives, అతనికి ఎంతో మంది భార్యలు ఉన్నారు, so many girlfriends. ఎంతో మంది ప్రియురాళ్ళు ఉన్నారు. In Hyderabad, హైదరాబాద్ లో every day one girl was coming to his house. ప్రతిరోజు అతని ఇంటికి ఒక అమ్మాయి వచ్చి వెళ్తూ ఉండేది. He is more than 78 years old. 70-80 సంవత్సరాల వయసు గలవాడు ఆయన. So somebody recorded all this ఎవడొచ్చి అంతా కెమెరా రికార్డ్ చేశాడండి ఇది. and he lost his governorship. అతను ఆ గవర్నర్ పదవిని కోల్పోయాడు. He went to Delhi back. మళ్ళీ ఢిల్లీకి వెనక్కి వెళ్ళిపోయాడు. And there is a case against him there. అక్కడ అతని మీద ఒక కేసు రిజిస్టర్ అయిందండి. When he was the chief minister of Uttar Pradesh, ఉత్తరప్రదేశ్ Yeah. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ఉన్నప్పుడు he loved a beautiful teacher. ఒక టీచర్ అంటే పాఠశాలలో గురువు లెసన్స్ చెప్తారు కదా, అట్లాంటి టీచర్ ఒక ఆమెని ప్రేమించాడు ఆయన. మంచి అమ్మాయి బాగా అందంగా ఉంటది. ఈ లైన్ లో పెట్టాడు, ఎట్టగొట్ట కొడుకు కూడా పుట్టేశాడు. He had a son. ఆమెతో ఒక కొడుకుని కన్నాడు. He is also good. అతను కూడా బానే ఉన్నాడు. Mother never said who is his father. ఆ తల్లి ఎప్పుడు చెప్పలేదు ఇతని తండ్రి ఎవరు అనేది. Always said your father died, your father died, your father died. ప్రతిసారి ఏం చెప్పిందంటే మీ తండ్రి చనిపోయాడు అని చెప్తూ ఉండేది. Now N.D. Tiwari is sick. అప్పుడు ఎన్డి తివారీ చాలా బలహీనంగా ఉన్నాడు. Tiwari means Brahmin. తివారీ అంటే వాళ్ళు బ్రాహ్మణులు అండి. See, Sharma, Shastri, they are low Brahmins. శర్మ శాస్త్రి అంటే తక్కువ స్థాయి బ్రాహ్మణులు. Higher Brahmin, Tiwari. ఉన్నత స్థాయి బ్రాహ్మణులు అంటే తివారీ, Bharadwaj, భరద్వాజ్, Divedi, Trivedi, Chaturvedi, ఇవన్నీ ద్వివేది, త్రివేది, చతుర్వేది ఇవన్నీ కూడా ఉన్నతమైన బ్రాహ్మణులు వీళ్ళు. Patak, ఒక పాఠక్, good Brahmins. మంచి నిష్ఠ గల బ్రాహ్మణులు. I have 300 Brahmins in my church. నా సంఘంలో 300 మంది బ్రాహ్మణులు ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Yeah, I'm telling the truth. మీకు సత్యమే చెప్తున్నాను. I'm telling the truth. Listen, this Tripathi, what is it? Tiwari. Tiwari also, Tripathi also same. తివారీ అన్న త్రిపాఠి అన్న రెండు ఒకటేనండి. Okay. He became sick. అతను చాలా బలహీనపడ్డాడు. He was almost dying. చావుకి దగ్గరగా ఉన్నాడు. Then mother thought like this. అప్పుడు ఆ తల్లి ఇలా అనుకుంది, అరే my husband is going to die. నా భర్త చనిపోవడానికి దగ్గరగా ఉన్నాడు. I think I have to tell the truth to my son. నా కొడుకు నేను ఇప్పుడు నిజం చెప్పాలనుకుంటున్నాను. Before he dies, అతను చనిపోయే కంటే ముందుగానే let me tell my son about his father. నా కుమారుడికి ఆయన తండ్రి ఎవరో నేను చెప్తాను. She called him. తన కుమారుడికి ఆమె ఫోన్ చేసింది. Said she caught his hands and said, son, forgive me. తన చేతులు పట్టుకో, ఆ కొడుకు చేతులు పట్టుకొని అరే నన్ను క్షమించు I అని made a mistake. నేను ఒక తప్పు చేశాను. And when I was young, నేను యవనంలో ఉన్నప్పుడు I loved the chief minister of the state. ఈ మన రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రేమించాను. But he was already married. కానీ అప్పటికే అతనికి పెళ్లి అయిపోయింది. But you are his son. కానీ నువ్వు అతని కొడుకువి. His name is
N.D. Tiwari అతని పేరు ఎన్డి తివారి or Tripathi. త్రిపాఠి. So he was excited. అప్పుడు చాలా ఆశ్చర్యపోయాడు. He was crying. ఏడుస్తూ ఉన్నాడు. She said, ఆమె చెప్పింది, your father is about to die. మీ తండ్రి చనిపోబోతున్నాడు. Maybe today, tomorrow he will die. ఈ రోజు రేపో మాపో అన్నట్టున్నాడు. Go to your father. మీ తండ్రి దగ్గరికి వెళ్ళు, Don't tell anybody. ఎవ్వరికి ఏం చెప్పకు. Just catch his feet and take his blessings. అతని కాళ్ళ దగ్గర ఇట్లా కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదాలు తీసుకో అని చెప్పి. So this man was excited. ఈ కొడుకు చాలా ఆయన ఆసక్తితో ఉన్నాడండి. And he was excited. భావోద్వేగంతో ఉన్నాడు. He was excited. చాలా భావోద్వేగంగా అత్యాసక్తితో ఉన్నాడు. From Lucknow to Delhi, లక్నో నుంచి ఢిల్లీ వరకు 800 kilometers. 800 కిలోమీటర్లు. We are in between Agra. We take car. We have special highways. We go by our cars. మేము ఆగ్రాలో ఉంటాము, అక్కడ మంచి రోడ్స్ ఉంటాయి. Special highways. We will go very easily. ప్రత్యేకమైన రహదారులు ఉంటాయి, మేము చాలా సులువుగా వెళ్ళిపోవచ్చు. 1,000 kilometers. I'll go to Lucknow 450, preach and come back. నేను లక్నోకి 450 కిలోమీటర్లు వెళ్ళి బోధించి మళ్ళీ తిరిగి వస్తుంటాను. We have big highways, big highways like aeroplane runways. అంటే ఏరోప్లేన్ వెళ్ళే రన్వేస్ ఎలా ఉంటాయి అట్లాంటి విశాలమైన రహదారులు మాకు ఉన్నాయి అక్కడ. So this man took the car and straight away go to Delhi. అతి కుమారుడు కార్ తీసుకున్నాడు, ఢిల్లీకి ప్రయాణం అయిపోతున్నాడు. And he went to the house of Tiwari. ఆ తివారి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. Tiwari was put in his house in between there is a big like veranda. అతని తివారి ఇంట్లో పెద్ద వరండా లాంటిది ఒకటి ఉంది. And they put him on a bed. అక్కడ ఒక మంచం మీద అతను పడుకోబెట్టారు. He is ailing and he was almost dying. He was almost about to die. అను చావు బతుకులో ఉన్నాడండి. His wife is there. అతని భార్య ఉంది. His children are there. అతని పిల్లలు ఉన్నారు. Children are there. పిల్లల మనవాళ్ళు ఉన్నారు. And he came. అప్పుడు ఇతను వచ్చాడు. The excitement is growing 10, 20, 30, 40, 50, 90. అతని ఆసక్తి ఉత్సుకత అన్నది ఇంకా కొంచెం లెవెల్ పెరుగుతూనే ఉంది. And it became 100. అది 100 దాకా వెళ్ళిపోయింది. And he said, Daddy! డాడీ అని ఇట్లా గట్టిగా పిలిచాడు. Went and fell on his feet. వెళ్ళి అతని కాళ్ళ మీద పడ్డాడు. Said, Daddy! డాడీ. Then Tiwari looked at his wife. ఇప్పుడు తివారి వాళ్ళ భార్య వైపు చూశాడు. She got, ఇట్లా what is this nonsense? ఏంటి ఇది అంతా అన్నట్టు చూసింది. Already so many cases came. ఇప్పటికే చాలా కేసులు వచ్చినాయి. It was all being telecasted. ఇదంతా కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుందండి. You know what he said? He just kicked him and said, who are you? I don't know who you are. Get out. I don't know your mother. ఈయన ఏం చేశాడు తెలుసా? అతన్ని తన్ని వేసి, అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు, మీ అమ్మ ఎవరో నాకు తెలియదు, పోరా బయటికి అన్నాడు. And he got angry. Everybody pushed him out of the house. అందరు కోపం వచ్చి వాడిని ఇంట్లోంచి బయటికి గెంటేశారు. They said, you are coming for property, my father's property. అంటే మా తండ్రి ఆస్తి కోసం వస్తున్నావా అని అంటున్నాడు. So he went out, తను బయటికి వెళ్ళాడు, crying. Just in front of him is Supreme Court. In front of his ఏడుస్తూ house is Supreme Court. బయటికి వెళ్తున్నాడు. వాళ్ళ ఇంటికి ఎదురుగానే మన సుప్రీం కోర్ట్ ఉందండి. He went straight into the house. He went straight into the court. నేరుగా ఆ కోర్టులోనికి వెళ్ళిపోయాడు. And he said, oh, sir, my father is not accepting me as my son. కోర్టులోకి వెళ్ళాడంటే మా తండ్రి నన్ను తన కొడుకుగా స్వీకరించట్లేదు అంటున్నాడు. The judge sat. జడ్జి ఎట్లా అన్నాడు. And he said, ఇట్లా అన్నాడు, who is your father? ఎవరు మీ తండ్రి? Sir, N.D. Tiwari. ఈ ఎండి తివారండి మా తండ్రి. He said, police, go and just check. అయితే పోలీసు అన్నాడు, పోయి ఒకసారి పరీక్షించండి. Hallelujah. హల్లెలూయా. Check on him. Check on him. ఒకసారి పరీక్షించండి ఇదేంటో ఒకసారి. And they went and said, he said, no, he's not my son. అతను అన్నాడు, ఇతను నా కొడుకు కాదన్నాడు. Then court said, కోర్టు ఏం చెప్పింది? court said, make a DNA test. ఒక డిఎన్ఏ పరీక్షకు పంపించండి. He said, I am not going to give blood. నేను నా రక్తాన్ని ఇవ్వను. But by force they took. కానీ బలవంతంగా తీసుకున్నారు. And he is his son. అప్పుడు తెలిసింది ఏంటంటే వాళ్ళ కొడుకే. Hallelujah. The blood will prove who is your father. నీ రక్తం రుజువు చేస్తుంది ఎవరి కొడుకు అనేది. Forgiveness will prove your son of God. ఈ క్షమించే గుణం అనేది నువ్వు దేవుని కుమారుడు అనడానికి Hallelujah. హల్లెలూయా. 8:44. John 8:44. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు. You are the sons of your father Satan. మీరు అందరూ మీ యొక్క తండ్రి అని అపవాది సంబంధులు. Hallelujah. Who is your father? ఎవరు మీ తండ్రి? That is, Jesus is telling your father is Satan. కానీ మరి యేసు ప్రభువు ఏమంటున్నాడు? మీ తండ్రి అపవాది అంటున్నాడు కదా.
Hallelujah. హల్లెలూయా. Listen, everybody, brothers and sisters. సహోదరి సహోదరులు దయచేసి వినండి. I am going to close. నేను I ముగించబోతున్నాను. am going to close. నేను ముగించబోతున్నాను. See, if you don't forgive, ఒకవేళ మీరు క్షమించకపోతే, if you don't forgive, ఒకవేళ మీరు కనుక క్షమించలేకపోతే, you are like animals. మీరు పశువుల మృగాల్లా ఉంటారు. You bring two dogs. రెండు కుక్కల్ని తీసుకురండి. Do you think they are going to forgive each other? ఒకదాన్ని ఒకటి క్షమించుకుంటాయి. You bring two cocks fighting. రెండు పుంజులు, Yeah. రెండు పోరాడే పుంజుల్ని మీరు తీసుకురండి. Do you think you stop the fighting and say forgive? They will forgive. అవేమన్నా పోరాటం ఆపేసి క్షమించుకుంటాయా? You bring two bulls fighting bulls. రెండు పోరాడే రెండు ఎద్దుల్ని తీసుకురండి. In between you stop the fighting and say forgive. Do they forgive? ఆ పోరాటం మధ్యలో ఆపి ఒకరినొకరు క్షమించుకోండి అంటే క్షమించుకుంటాయా? No animal will forgive. ఏ జంతువు కూడా క్షమించదు. Everybody say animals do not forgive. జంతువులు క్షమించవు అని చెప్పండి. Everybody say. ప్రతి ఒక్కరు చెప్పండి జంతువులు క్షమించవు. Everybody say. ప్రతి ఒక్కరు చెప్పండి జంతువులు క్షమించవు. Animals will not forgive. జంతువులు అసలు క్షమించవు. If you don't forgive, you are animal. నువ్వు క్షమించకపోతే నువ్వు కూడా జంతువే. Satan is trying to make you an animal. సాతాను గాడు మిమ్మల్ని ఒక జంతువులా తయారు చేయాలని చూస్తున్నాడు. God is making you to be like a man, not only a man, son of God. దేవుడు నేను ఎట్లా చేయాలనుకున్నా అంటే ఒక నరుడు లాగా మాత్రమే కాకుండా దేవుని యొక్క కుమారుడిలా చేయాలి. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Okay, it is time. It is time. సమయం ఆసన్నమైంది. Oh, it's time. So I want to close. నేను ముగించబోతున్నాను. Let me tell you, friends. నేను మీకు చెప్తున్నాను. Do you know why God gives blessings in two ways? దేవుడు రెండు విధాలుగా ఆశీర్వదిస్తాడని మీకు తెలుసు. Number one, ఒకటి problems. శ్రమల ద్వారా, సమస్యల ద్వారా. Number two, రెండోది through enemies. శత్రువుల ద్వారా. God will not give blessings for prayer. ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వడండి. He will give blessings through two channels. దేవుడు రెండు మార్గాల ద్వారా ఆశీర్వాదాలు ఇస్తాడు. One is problems. ఒకటి సమస్యలు. Okay. One is enemies. రెండవది శత్రువులు. Joseph got blessings. He became a king because of his brother enemies. ఇప్పుడు యోసేపు చూడండి, ఆయన ఎందుకు ప్రధానమంత్రి అయ్యాడంటే తన అన్నలే తన శత్రువులు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. David became famous because of Goliath, the enemy. దావీదు అంత ప్రసిద్ధి ఎందుకు గాంచాడంటే శత్రువైన గొలియాతు ద్వారానే. David became the king because of Saul. దావీదు రాజు ఎందుకంటే ఈ సౌలు వల్లనే. Mordecai became the prime minister because of Haman. మొర్దెకై ప్రధానమంత్రి వెళ్ళాడంటే హామాను వల్లనే. Daniel became and a better prime minister because of his friends and enemies. దానియేలు ప్రధానమంత్రి దాకా ఎలా వెళ్ళాడంటే తన శత్రువుల ద్వారానే వెళ్ళగలిగాడు. All enemies are blessings. ప్రతి శత్రువుడు నీకు ఆశీర్వాదం. Hallelujah. హల్లెలూయా. That is why God said, love your enemies. అందుకే ప్రభు అంటున్నాడు నీ శత్రువుల్ని ప్రేమించండి. If you love your enemies, you are going to become a king. నీ శత్రువులను నువ్వు ప్రేమిస్తావు, నువ్వు రాజుగా ఉంటావు. A king like Joseph. ఒక యోసేపు లాంటి A king రాజు. like David. దావీదు లాంటి A రాజు. king like a prime minister like Mordecai. మొర్దెకై లాంటి A ప్రధానమంత్రిగా. prime minister like Daniel. దానియేలు వంటి ప్రధానమంత్రిగా నువ్వు ఉంటావు. The most powerful man on earth. ఆ భూమి మీద అత్యంత శక్తివంతుడైన వాడు. He is a man who forgives. He is a man. ఈ భూమి మీద అత్యంత శక్తివంతుడు ఎవరంటే ఎవరైతే క్షమించగలుగుతాడో. I want all of you to stand. మీరందరూ లేచి I నిలబడాలి. want all of you to stand. దయచేసి ప్రతి ఒక్కరు లేచి I నిలబడాలి. don't know who you hate. మీరు ఎవరిని ద్వేషిస్తారో నాకైతే I don't తెలియదు. know who do you hate. మీరు ఎవరిని ద్వేషిస్తారో నాకు But it తెలియదు. is time for you for an anointing. కానీ ఇది ఒక అభిషేక సమయం అండి. An anointing of king. ఒక రాజుగా దేవుడిని An అభిషేకించబోతున్నాడు. anointing of Joseph is going to come on you. ఒక యోసేపు లాంటి అభిషేకం An దేవునికి anointing of David is going to come on to you. దావీదు లాంటి అభిషేకం నీ మీదకి దిగి Anointing of రాబోతుంది. Daniel is going to come on to you. దానియేలు లాంటి అభిషేకం నీ మీదకి దిగి Anointing of రాబోతుంది. Mordecai is going to come on to you. మొర్దెకై లాంటి అభిషేకం నీ మీదకి Anointing of రాబోతుంది. Esther is going to come on to you. ఎస్తేరు వంటి అభిషేకం నీ మీదకి Anointing of రాబోతుంది. Abigail is going to come on to you. అబిగైలు వంటి అభిషేకం మీ మీదకి రాబోతుంది. My brothers, నా సహోదరులారా, I don't know. నాకు తెలియదు. Who do you hate? మీరు ఎవరిని ద్వేషిస్తారో నాకు తెలియదు. I don't know. నాకైతే తెలియదు. Who you are against? మీరు ఎవరికి వ్యతిరేకంగా ఉన్నారో నాకు I తెలియదు. don't know. నాకైతే తెలియదు. Who is against you? మీకు వ్యతిరేకంగా ఎవరున్నారో. But కానీ the only aim of God is, దేవుని యొక్క ఒకే ఒక ఆయన the only aim, uddesham. దేవుని యొక్క ఒకే ఒక ఉద్దేశం ఏంటి? He wants to make you a king. నిన్ను రాజుగా చేయాలి. He wants to make you a king. నిన్ను రాజుగా చేయాలి. Can you lift your hands మీ చేతులు ఎత్తుతారా? and say, Lord, ప్రభువా ఇలా చెప్తారా? I lost so many chances. I lost so many chances. నేను ఎన్నో అవకాశాలు పోగొట్టుకున్నాను. I lost so many chances. ఎన్నో అవకాశాలను పోగొట్టుకున్నాను I దేవా. could have been a
king like Joseph. యోసేపు లాంటి ఒక రాజుగా నేను ఉండేవాడినేమో, I could have been king like David. దావీదు లాంటి రాజుగా నేను I ఉండేవాడినేమో, would have been a prime minister like Mordecai. మొర్దెకై లాంటి ప్రధానమంత్రి And I ఉండేవాడినేమో, would have been a prime minister like Daniel and wise prime minister. ఒక దానియేలు లాంటి జ్ఞానవంతుడైన ప్రధానమంత్రి నేను ఉండేవాడినేమో. Because I did not love my enemies. నేను ఎందుకంటే నా శత్రువుని నేను ప్రేమించలేకపోతున్నాను. I lost the opportunity. నేను అవకాశాన్ని కోల్పోయాను. I lost the opportunity, Lord. ఆ అవకాశాన్ని నేను కోల్పోయాను ప్రభు. I lost the opportunity, Lord. ఆ అవకాశాన్ని నేను కోల్పోయాను. Can you say, చెప్పగలరా? Lord, give me the spirit of forgiveness. దేవా క్షమించ మనస్సు నాకు ఇవ్వండి. Everybody say, Lord, give me ప్రభువా క్షమించ మనస్సు నాకు the ఇవ్వండి spirit అని of forgiveness. క్షమించగలిగిన ఆత్మ నాకు ఇవ్వండి. ప్రతి Open ఒక్కరు- your mouth and ask the Lord, Lord. ప్రతి ఒక్కరు నోరు తెచ్చి ఇలా అడగండి ప్రభువా. Open. ప్రతి ఒక్కరు నోరు తెచ్చి అడగండి ప్రభువా Today is the క్షమించండి. day. ఇదే దినము, Today is the day. ఇదే ఆ దినము, Today is the day. ఇదే ఆ దినం. God's hand is going to come from heaven and going to touch your head right now. పరలోకం నుండి దేవుని యొక్క హస్తం దిగి You వచ్చి say, మీ తలపైన తాకును గాక. Lord, give me the spirit of forgiveness. దేవా క్షమించగలిగిన ఆత్మ నాకు ఇవ్వయ్యా. Give me the anointing of forgiveness. దేవా క్షమించగలిగిన అభిషేకాన్ని నాకు ఇవ్వండి అని Pray. ప్రార్థించండి. Open your mouth. మీ నోరు తెరిచి ప్రార్థించి Open your అడగండి. hands. మీ చేతులు ఎత్తండి. Open your heart. మీ హృదయాన్ని తెరవండి. Let the poison of unforgiveness get out of your heart today. క్షమించలేకపోవడం అనే విషం మీ హృదయం నుంచి బయటికి Let వెళ్ళగొట్టబడును it గాక. get out of your heart. అది మీ హృదయం నుంచి Say, వెళ్ళగొట్టబడును గాక. Lord, I want to forgive. దేవా నేను క్షమించాలనుకుంటున్నాను. Forgive your son-in-law. Forgive your mother-in-law. Forgive your daughter-in-law. మీ అత్తని, కోడల్ని, మీ మామని ప్రతి ఒక్కరిని క్షమించండి Please, దయచేసి. everybody, ప్రతి ఒక్కరు pray for them. Love your enemies మీ శత్రువులు ప్రేమించండి. and pray for those who persecute. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయండి. I don't know who is against you. మీకు వ్యతిరేకంగా ఎవరున్నారు నాకైతే తెలియదు. Maybe some people have filed cases against you. ఎవరైనా మీ మీద ఒక కేసుని ఏమన్నా పెట్టారేమో. Forgive them now. వారిని క్షమించు. Pray for them now. ఇప్పుడు క్షమించు Right now, pray for them. ప్రార్థించు. ఇప్పుడు ఈ క్షణంలో God is ప్రార్థించు. going to do a miracle in your life. దేవుని జీవితంలో గొప్ప అద్భుతాన్ని He is చేయబోతున్నాడు. going to make you a powerful person like Daniel. దానియేలుకు ఒక శక్తివంతమైన వ్యక్తిగా దేవుడు నిన్ను A తీర్చబోతున్నాడు. great man like Joseph. యోసేపు లాంటి ఒక మహా గొప్ప వ్యక్తిగా దేవుని The చేయబోతున్నాడు. most powerful king like David. దావీదు లాంటి ఒక మహాశక్తివంతమైన రాజులాగా దేవుడు Everybody చేయబోతున్నాడు. open your mouth and say, Lord Jesus. ప్రతి ఒక్కరు నోరు తెరిచేలా చెప్పండి ప్రభువా Come on, యేసయ్యా. go on. ప్రార్థించండి. యేసు ప్రభు యేసయ్యా ప్రభువా క్షమించగలిగిన ఆత్మ నాకు ఇవ్వండి అయ్యా అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. నోరు తెరిచి దేవుణ్ణి అడగండి. హల్లెలూయా హల్లెలూయా. యొక్క ఉదయకాల సమయములో నీ దాసుని నిలబెట్టుకుని ఈ విధముగా వాడుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఇంకా మా ముందు కొన్ని దినములు ఉన్నాయి. అభిషేకించి బలంగా వాడుకో. వినిన ప్రతి ఒక్కరి హృదయములు ఈ వాక్యమును ఫలింపచేయండి, నీరు కట్టండి. సేవకు వారి జీవితానికి ఉపయోగకరంగా మేలుకరంగా ఉండటకు కృప చూపించు. జరగనిన్న కార్యక్రమాలన్నీ కూడా దీవెనకరంగా జరిగించు. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. హల్లెలూయా.